స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ సన్నిధిలో మాతో ఉంచినందులకై స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయం కొరకై మా ముందుకు మీరు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా ఎవరు మీ ఏర్పాట్లో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకునండి. శబ్దయంత్రం ద్వారా కూడా ఎంత దూరం మీ మాట వినిపించబడుతూ ఉన్నాయో మీ మాటలు మాకు అనుగ్రహించండి. ప్రభువా, మీ మాటలలో జీవమున్నది. సామాన్యముగా మీ మాటలు గ్రహించుటకు కావలసిన జ్ఞానం మాకు దయచేయండి. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని, మీరే మహిమ పొందమని యేసు ప్రభు దివ్యమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయం కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు జ్ఞాపకం చేయబడినటువంటి భాగాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. ఈ వచనములో మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఆయన అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆయనకు ఒక కోరిక ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయనకేముందంట? ఒక కోరిక ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ కోరిక ఏంటి అని మనకు కనబడుతూ ఉందని అంటే, మనుషులందరూ చెప్పండి, రక్షణ పొంది సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని హెచ్చరించుతూ ఉన్నాడంట. హెచ్చ అంటే కోరిక అన్నమాట. ఆయన అనే మాట గమనిస్తూ వస్తే ఎవరు రక్షణ పొందాలి అంటే మనుషులు అందరూ అనే మాట చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతూ ఉంది అని అంటే, లోకంలో ఎంతోమందిని చూస్తాం, నావారు అని అంటూ ఉంటారన్నమాట. వారు మేలుని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందుకే వారు సపరేట్గా కనబడుతూ ఉంటారన్నమాట. అయితే ఈయన గురించి గమనిస్తూ వస్తే అందరూ అనే మాట కనబడుతూ ఉంది. ఏమంటా ఉన్నాడు చెప్పండి? ఆయన అందరూ అనేటువంటి మాట ఈయన అందరికీ సంబంధించిన వాడు. అర్థమవుతూ ఉందా? శబ్దయంత్రం ద్వారా వినేటువంటి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునండి, ఈయన అందరికీ సంబంధించిన వాడు అనే మాట దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అందుకే మనం గమనిస్తూ వస్తే అందరికీ ఆయన సంబంధించిన వాడు కనుక అందరూ ఏం పొందాలని కోరుకుంటున్నాడు చెప్పండి? రక్షణ పొందాలి. ఎందుకు ఇలాగ ఆయన హెచ్చరించుచున్నాడు, కోరుతున్నాడు అని అంటే, రక్షణ పొందాలి అనే పదం మనుషులు అందరూ కూడా ఎక్కడున్నారని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే, శిక్షావిధిలో ఉన్నారు. ఎక్కడున్నారంట? మనుషులందరూ శిక్షావిధిలో ఉన్నారు అనే సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆ శిక్షలో మానవులు ఉండడం అనేటువంటి దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. వారు రక్షణ పొందాలి అంటే ఆ శిక్ష నుండి వారు ఏం చేయబడాలి చెప్పండి? విడిపించబడాలి. అదే ఆయన యొక్క కోరిక, అది ఆయన యొక్క ఇచ్చ. ఆ శిక్ష ఏంటి అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే, రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనిస్తూ ఉంటాం. ఏలైనగా పాపం వలన వచ్చే జీతము మరణము. చాలు. ఏలైనగా పాపం వలన వచ్చే జీతము ఏంటంటే చెప్పండి? మరణం. పాపము మరణాన్ని తీసుకొస్తుంది, అది శిక్ష. రోమాపత్రికలోనే 3వ అధ్యాయంలో 23వ వచనంలో చదివితే అక్కడేమంటా ఉన్నాడనంటే, ఏ భేదం లేదు. చూసారా? ఏ భేదం లేదు. అందరూ ఏం చేశారు చెప్పండి? పాపం చేశారు. చూడండి, లోకంలో ఎన్నో భేదాలు ఉన్నాయి. కులము భేదం ఉంది, రంగు భేదం ఉంది, భాష భేదం ఉంది, దేశ భేదం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అయితే పాపము చేయడంలో గమనిస్తాం, ఏమి లేదు చెప్పండి? ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి పాపం యొక్క ఫలితముగానంట దేవుడు అనుగ్రహించే మహిమ, పరలోక రాజ్యాన్ని, స్వర్గాన్ని పాపాన్ని బట్టి మానవుడు పొందలేకపోతూ ఉన్నాడు. ఈ పాపమును బట్టి మోక్షాన్ని మానవుడు పొందలేకపోతూ ఉన్నాడు.
ఈ పాపమును బట్టి ఏం పొందుతున్నాడు చెప్పండి? మరణం, శిక్ష పొందుతూ ఉన్నాడు. అందుకే మరణము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఎడబాటు అని అర్థం. ఈ మధ్య ఎబ్రోన్లో అన్ని సమాధులే మేము చేస్తూ ఉంది. చనిపోతూ ఉంటారు, పెద్దది కాబట్టి ఎంతోమంది చనిపోతారు, ఎబ్రోన్ తీసుకొస్తూ ఉంటుంటారు సమాధులు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ వస్తే మరణం అనేటువంటి పదం మనకేం జ్ఞాపకం చేయబడుతుందని అంటే ఎడబాటు అని అర్థం. పాపము ఆ సృష్టికర్త అయినటువంటి దేవునికి మనుషుల్ని ఏం చేసింది అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే ఎడము చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. అది మరణం. చూడండి, ఉదాహరణకు చెప్తా ఉన్నా, భార్య భర్తకు, భర్త భార్యకు ఎడబాటైనారనుకోనండి. అలాగే తల్లిదండ్రులు పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు ఎడబాటైనారనుకోనండి. ఎంత వేదన చెప్పండి. అదే మరణం. అలాంటి మరణము పాపమును బట్టి దేవునికి మనల్ని దూరం చేసినట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే ఆ సృష్టికర్త అయిన దేవుడు చూడండి, ఆయన ఆశ, ఆయన కోరిక ఏంటని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే ఆ శిక్ష నుండి మనుషులందరూ తప్పించబడాలి. మనుషులందరూ ఏం పొందాలి చెప్పండి? రక్షణ పొందాలి. రక్షణ పొందాలి. మనుషులు రక్షణ ఎలాగ పొందుతారు చెప్పండి? శిక్ష నుండి ఎలాగ విడిపించబడతారు మానవుడు? అందుకు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట కనబడుతూ ఉంది. చదవండి. హెబ్రీ పత్రిక 9:16. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము ఆవశ్యకం. అర్థమవుతా ఉందా? మరణ శాసనము ఎక్కడ కనబడుతూ ఉందో అక్కడ మరణ శాసనాన్ని శాసించిన ఆయన మరణం ఏంటిది చెప్పండి? ఆవశ్యకం, ఖచ్చితం అని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. మన అద్దంకి మందిరంలోనే ఓ సహోదరి తను రక్షించబడినటువంటిది అన్నమాట. 2-3 స్త్రీలలో ఆమె ఒక ఆమె అన్నమాట. ఆమె అన్యుల్లో నుంచి రక్షించబడింది. అన్యుల్లో నుంచి రక్షించబడిన కారణాన్ని బట్టి ఆ గ్రామంలో ఆమె యొక్క సొంత అన్నే ఆ గ్రామానికి పెద్ద అన్నమాట. కాబట్టి ఆమె కాని మతంలో దిగింది కాబట్టి ఆమెను వెలివేయాలి. అందుకే పంచాయతీ ఏర్పాటు చేసి ఫలాని దినమున కులములో నుండి ఆమెను వెలివేస్తాము అని ప్రకటించారంట. అర్థమవుతుందా? భర్త, పిల్లలు, సొంత అన్నే ఆ గ్రామంలో ఆ మతంలో దిగిన కారణాన్ని బట్టి ఆమెను వెలివేయాలని తీర్మానం చేశారు. డేట్ ఫిక్స్ చేశారన్నమాట. అది రేపు జరుగుతుంది. ఈ దినం ఏమైనాడు తెలిసి ఆయన చనిపోయినాడు. అర్థమవుతా ఉందా? కాబట్టి వెలివేయాలని తీర్మానం చేసినటువంటి ఆ పెద్దే రేపు డేటు ముందు రోజే చనిపోయినాడు. ఆ శాసనం ఏం చేయబడింది చెప్పండి? కొట్టివేయబడింది. అర్థమవుతుంది? ఎందుకు? ఎవరు వెలివేయాలని శాసనం శాసించాడో ఆయనే చనిపోతే ఇక వెలివేసేది ఎక్కడ చెప్పండి? ఆ తర్వాత ఆ గ్రామంలో కొంతమంది ప్రభువుని ప్రభువుని ఎరిగినారు. అర్థమవుతా ఉందా? అందుకే ఇప్పుడు చూడండి, ఈ మరణం, ఈ పాపం, ఈ శిక్ష నుండి మానవుడు విడిపించబడాలి అని అంటే, రక్షణ మానవుడు పొందాలి అని అంటే ఆ శాసనాన్ని శాసించినటువంటి ఆయనే ఏం కావాలి చెప్పండి? మరణం పొందాలి. ఈ శాసనాన్ని శాసించింది ఎవరు? పాపం వల్ల వచ్చే జీతం మరణం అని శాసించింది ఎవరు? ఆ మొదటి మనుషుడైన ఆదాముతో చెప్పాడు, ఆదాం, నీవు ఇలాగ పాపం చేసినావు కనుక, నువ్వు మన్ను కనుక తిరిగి ఏమైపోతావు చెప్పండి? నువ్వు మన్ను అయిపోతావు అని చెప్పాడు. ఆ చెప్పిన ఆయన ఆ శిక్ష నుండి ఇప్పుడు మనుషుడు విడిపించబడాలంటే ఆయనే చనిపోవాలి. ఆయన దేవుడు, ఆయనకి శరీరము లేదు, ఆయన ఆత్మస్వరూపి. అర్థమవుతుందా? ఆయన శబ్దం, స్వరం, వాక్కు. ఆయన మరణించడానికి అవకాశమే లేదన్నమాట. ఆయన మరణించకపోతే గమనిస్తూ ఉంటాం, మనం రక్షణ పొందలేం. అర్థమవుతా ఉందా? శిక్ష నుండి మనం విడిపించబడలేం. ఎందుకంటే మరణశాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసిన వాని మరణం ఏంటంటే చెప్పండి? ఆవశ్యకం, ఖచ్చితం. ఇప్పుడు 17వ వచనం చదవండి. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచూ ఉండగా అది ఎప్పుడైనాను చెల్లునా? ఆ శాసనమును శాసించిన ఆయన మరణం పొందితేనే పాపం వచ్చే జీతం మరణము అనే శాసనం చెల్లుద్దంట. ఆ శాసనం కొట్టివేయబడుతుందంట. అది ఆయన జీవిస్తూ ఉంటేనంట ఆ శాసనం ఏం కాదు చెప్పండి? కొట్టివేయబడదు. ఇప్పుడు ఆ శాసనం కొట్టివేయబడాలి.
ఆ శాసనం కొట్టివేయబడాలంటే దేవుడే ఏం కావాలి చెప్పండి? మరణించాలి. మరణించాలి అని అంటే దేవునికి ఏం కావాలి చెప్పండి ఒకసారి? శరీరం కావాలి. అర్థమవుతుందా? అందుకే ఇప్పుడు 5వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. ఎక్కడ చదువుతున్నామ్మా? తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అక్కడ ఏం చెప్పబడుతుంది చెప్పండి? దేవుడు ఒక్కడే. అర్థమవుతా ఉందా? దేవుడు ఒక్కడే. చూసారా? మనం గమనిస్తాం, సామాన్యంగా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది అన్నమాట. మనకి ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. అర్థమవుతుందా? నా పేరు మాధవరెడ్డి. మా ఇంట్లో ఒక ఇల్లు దేవుడి ఇల్లు అని ఉంటుంది. ఆ ఇంటి నిండా అన్ని దేవుళ్ళు ఉంటాయి అన్నమాట, దేవతలు ఉంటాయి. చూసారా? అన్నీ ఉంటాయి. దేవుని మహాకృపను బట్టి అవన్నీ పోయినాయి. ఇప్పుడు చూడండి, ఎన్నో పేర్లు మనకు తెలుసు. అయితే చూడండి, ఈ రాష్ట్రం వదిలిపెట్టి ఇంకొక రాష్ట్రానికి పోయామనుకోనండి, ఈ పేర్లు కనబడతాయా చెప్పండి? అక్కడ కనబడవు. కొత్త పేర్లు కనబడతాయి అక్కడ. అర్థమవుతా ఉందా? ఆ రాష్ట్రం వదిలిపెట్టి ఇంకొక రాష్ట్రానికి పోయినాం అనుకోనండి, అక్కడ ఆ పేర్లు కనపడవు, అక్కడ మళ్ళీ కొత్త పేర్లు కనబడతాయి. ప్రాంతీయంగా రాష్ట్రాలు మారే కొద్దీ రకరకాల పేర్లు కనబడతాయి. ఎవరి పేర్లు అవి? దేవుళ్ళు, దేవతలు అనే వారి పేర్లు. అర్థమవుతుందా? అయితే చూడండి, యేసు ప్రభు అనేటువంటి పేరు సర్వలోకములో, ప్రపంచములో ఆయన ఒక్కడే. అర్థమవుతా ఉందా? కాబట్టి ఆ సర్వలోకములో కనబడుతుంది ఆ పేరు. అందుకే మనం గమనిస్తూ వస్తే చూడండి, సూర్యుడు ఉన్నాడు అనుకోనండి, ఒక్కడే. ప్రపంచ దేశాల అన్నిటికీ సూర్యుడు ఒక్కడే. దేవుని వాక్యం చెబుతుంది, వెలుగు కలుగునుగా కానీ పలికాడు దేవుడు, కలిగిపోయింది. అది సూర్యుడు. సృష్టి ఒక్క సూర్యుడు ప్రపంచానికి. దేవుళ్ళు ఎంతమంది కావాలి చెప్పండి? మనుషునికి వెర్రి ఎంతగా అంటే ఎవరు పిచ్చి వాళ్ళదన్నమాట. సత్యాన్ని అర్థం చేసుకునేటువంటి గ్రహింపు ఎంత మాత్రం ఉండదు. ఎందుకు అని అంటే 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం చెబుతుంది కదా, దేవుని యొక్క మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుడి నిమిత్తము. చదవండి తీసిన వారు అమ్మా. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు యొక్క మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా ఉండే నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడ్డితనము కలిగజేశాను. కాబట్టి యుగము మనకేం కలిగజేస్తూ ఉంది చెప్పండి? గురుడ్డితనం కలిగజేస్తూ ఉంది. అర్థమవుతుందా? ఒక గురుడ్డోడి దగ్గరికి చూడండి, ఒక మంచి నైపుణ్యతతో చేయబడినటువంటి ఒక విలువైనటువంటి ఒక వస్తువుని తీసుకుని పోయి వాడికి ఇవ్వండి, దాన్ని బట్టి సంతోషిస్తాడు చెప్పండి? సంతోషించాడు. ఎందుకని సంతోషించాడు అంటే కళ్ళు లేవు, చూడలేడు. లోకమంతా మనుషుడు ఎలాంటి వాడిగా కనబడుతున్నాడని మనం చూస్తామనంటే గురుడ్డివాడిగా కనబడుతున్నాడు. క్రీస్తు దేవుని స్వరూపి అయితే మనుషుడు ఏం చేయడం లేదంటే గ్రహించేటువంటి వాడుగా లేడు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు ఒక్కడే. దేవుడు ఎంతమంది చెప్పండి? ఒక్కడే. చూశారా? ఆ తర్వాత మనం గమనిస్తూ వస్తే అక్కడే చూడండి, దేవునికిని నరులకును మధ్యవర్తి చెప్పండి ఒక్కడే. మధ్యవర్తి కూడా ఒక్కడే. అందుకే చూడండి, ఏదైనా ఒక కార్యం సఫలం కావాలంటే ఇద్దరికి ఎవరు ఉండాలి చెప్పండి? మధ్యవర్తి ఉండాలి. మధ్యవర్తులు ఎంతమంది ఉండాలి చెప్పండి? ఒక్కడే ఉండాలి. 2 3 ఉన్నారనుకోనండి, దాన్ని చెడగొట్టేస్తారన్నమాట. మధ్యవర్తి ఒక్కడే ఉండాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, పాపమును బట్టి దేవునికి దూరమైన మానవులకును ఆ దేవునికి గమనిస్తూ ఉంటాం. శిక్ష నుండి మనల్ని విడిపించడానికి దేవుడే మానవ శరీరానికి ఉన్నవాడికి ఈ లోకానికి వచ్చి పాపభూయిష్టమైన మానవాళికిని పరిశుద్ధులైన దేవునికిని ఈయన ఎవరిగా కనబడుతున్నాడు చెప్పండి? మధ్యవర్తిగా కనబడుతున్నాడు. ఈ మధ్యవర్తి ఎవరు అని చూస్తామనంటే క్రీస్తు యేసు అనేటువంటి ఎవరు చెప్పండి? నరుడు అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. క్రీస్తు అనేటువంటి మాటకున్న అర్థం ఏంటంటే అభిషక్తుడు అని అర్థం. అభిషక్తుడు అంటే ఒక పని నిమిత్తం నియమించబడిన వాడు అని అర్థం అన్నమాట. కాబట్టి మనల్ని పాపమును విడిపించడానికి, రక్షణ మనకు అనుగ్రహించడానికి, అందుకొరకై దేవుడు మానవ శరీరానికి కలిగిన వాడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన క్రీస్తు, ఆయన అభిషక్తుడు.
యేసు అనేటువంటి మాటకున్న అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. రక్షకుడు అనగా అర్థం ఏంటంటే శిక్ష నుండి విడిపించేవాడు. శిక్ష నుండి ఏం చేసేవాడు చెప్పండి? విడిపించేవాడు. అందుకని లోకమునకు ఎవరుగా వచ్చారని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుంది అంటే యేసు అనే నామములో వచ్చారు. ఈ యేసు అనేటువంటి పేరు ఎవరు పెట్టారు? ఆయనకు పుట్టినప్పుడు చెప్పాలా? ఎవరు పెట్టారు? ఏం చెప్పరు ఎవరు? అమ్మా ఎవరు పెట్టారు? చెప్పండి గట్టిగా. ఏదో తలా ఒకటి చెబుతున్నారు, గట్టిగా చెప్పండి, వినపడితే చెప్పండి. ఎవరు పెట్టారట? దేవుడు పెట్టాడు. నిజమే, మనుషుడు పెట్టినటువంటిది కాదు ఆ పేరు. ఆయన పుట్టుకకు ముందే దేవుడు తన దూతైన గాబ్రియేలు దూతను పంపించి ఆ దూత ద్వారా యోసేపుతోనూ మరియతోనూ ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏమని పేరు పెడతావో చెప్పండి? యేసు అని పేరు పెడతావు. యేసు అనేటువంటిది చూడండి, పేరుని మనం చూస్తాం కానీ అది పేరు కాదు, అది ఆయన పని. ఈ లోకంలో చూడండి, ఏ పని చేస్తూ ఉంటే ఆ పనిని ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళని కొండలు చేస్తూ ఉన్నారనుకోనండి, పలానా. చెప్పులు కుడుతున్నారని అనుకోనండి, పలానా. ఆ తర్వాత ఈ సెంట్రింగ్ పని చేస్తూ ఉన్నారనుకోనండి, పలానా పిలుస్తూ ఉన్నారు కదా. గొర్రెలు కాస్తూ ఉన్నారనుకోనండి, పలానా పిలుస్తూ ఉన్నారు కదా. అలాగే ఆయన చేసినటువంటి పని ఏంటి? ఆయన చేసిన పని అంటే రక్షకుడు, రక్షించేవాడు అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆ రక్షకుడు ఎవరుగా ఈ లోకానికి వచ్చాడు అని అంటే నరుడుగా వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎవరుగా వచ్చారు చెప్పండి? నరుడుగా వచ్చాడు. చూశారా? ఎందుకని నరుడుగా ఈ లోకానికి రావాలి? మనం ముందుగా చెప్పుకున్నాం కదా, మనుషుడు పాపి, పాపంలో వచ్చేటువంటి చేత మరణం. ఈ మరణం నుండి మానవుడు విడిపించబడాలంటే దేవుడే ఏం కావాలి చెప్పండి? మరణించాలి. దేవుడు మరణించాలని అంటే ఆయనకి ఏం కావాలి చెప్పండి? శరీరం కావాలి. అందుకని శరీరంతో ఈ లోకానికి వచ్చాడు. నరుడు అంటే దేహాన్ని కలిగిన వాడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అని అర్థం అన్నమాట. అర్థమవుతా ఉందా? అది ఇప్పుడు 6వ వచనంలో మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందని అంటే ఈయన ఎవరంటే చెప్పండి అమ్మా? ఈయన అంటే సృష్టికర్త అయిన దేవుడు, మానవుడిని సృజించినటువంటి దేవుడు. మానవుడు దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి పాపమును బట్టి దేవునికి దూరమైన మానవుణ్ణి రక్షించడానికి దేవునికి మానవులకును మధ్యవర్తిగా గమనిస్తూ ఉంటాం. క్రీస్తు యేసు అనేటువంటి నరుడుగా గమనిస్తూ ఉంటాం. ఈ లోకానికి మానవ దేహంతో వచ్చాడు. ఆయన గురించి 6వ వచనంలో ఏం చెబుతున్నాడంటే ఈయన, చూశారా? ఈయన అందరి కొరకు. ఎందరి కొరకు చెప్పండి? కొందరి కొరకు కాదు. 4వ వచనంలో ఏం చూసామో చెప్పండి? మనుషులందరూ రక్షణ పొందాలి. అందుకే ఈయన ఏం చేశాడంటే అందరి కొరకు అంట విమోచన క్రయదనవగా తను తానే ఏం చేశాడు చెప్పండి? సమర్పించుకున్నాడు. చూడండి, ఈ వస్తువు నాది, ఎవరో తీసుకుపోయినారు, ఎక్కడో ఉంది. ఆ వస్తువును మళ్ళా విడిపించాలని అంటే ఊరికే వస్తుందా చెప్పండి? ఇది నాది అంటే సరిపోతుందా? నీదే, నాకెవరో అమ్మారు, నేను కొన్నాను దీన్ని, ఇది నీదైతే నేను అమ్మిన వెల చెల్లించు, మళ్ళీ అప్పుడు నేను నీకు ఇస్తాను. చూసారా? దేవుడు తన మహిమ కొరకే సృష్టించబడిన మానవుడు పాపమును బట్టి దూరమైన వాడుగా ఉంటూ ఉండగా ఆ మనుషుని పాపము నుండి విడిపించడానికి గమనిస్తూ ఉంటాం. తన ప్రాణమును క్రయధనముగా వెలగా ఏం చేశాడంటే ఆయన చెల్లించిన వాడుగా కనబడుతున్నాడు. చూశారా? నీ చేతులు పాపము చేసినాయి, ఆయన చేతుల్లో చెల్లగొట్టబడ్డాయి. నీ పాదములు పాపము చేసినాయి, ఆయన పాదాల్లో చెల్లగొట్టబడ్డాయి. నీ దేహముతో చెడుగా నువ్వు ప్రవర్తించావు, ఆయన దేహమంతా గాయపరచబడింది. ఆ విధముగా మన పాప అపరాధముల కొరకున శిక్ష అంతా గమనిస్తూ ఉంటున్నావు. ఆయన శిలువలో పొందిన వాడుగా కనబడుతున్నాడు. అందుకని లోకములో పుట్టుకకు ముందే సుమారుగా 700 సంవత్సరాలకు పూర్వము యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ మాట చెప్తా ఉన్నాడు. తీసిన వారు చదవండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనమందరము ఆదాముతో ఏమైనామంటే గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడును చదవండి తనకిష్టమైన త్రోవకు తొలగాను. అర్థమవుతుందా? మనలో ప్రతివాడు వాడు తనకిష్టమైన త్రోవకు తొలగాను. యెహోవా మనందరి దోషము అతని మీద మోపాను. చూసారా?
మన పాపమును విడిపించబడ్డానికి గొర్రెల వలె మనం తప్పిపోయిన వారంగా ఉంటూ ఉండగా, మనలో ప్రతివాడు తనకు ఇష్టమైన త్రోవ తొలగిపోయిన వాడిగా ఉంటూ ఉండగా, మనందరి దోషం ఏం చేయబడింది చెప్పండి? ఆయన మీద మోపబడినట్టుగా చూస్తూ ఉన్నాం. మన సమాధానార్థమైన శిక్ష అంతా గమనిస్తూ ఉంటాం. ఆయన శిలువలో భరించిన వాడిగా కనబడుతున్నాడు. అందుకే కొరింథీ 1:15 చూస్తూ వస్తే, మన పాపములను బట్టి క్రీస్తు మృతి పొందెను. మన పాపములను బట్టి క్రీస్తు ఏమైనాడు చెప్పండి? మృతి పొందాడు. మనం పొందాలి. మనకు బదులుగా మరణాన్ని పొందినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన సమాధి చేయబడిను అని చూస్తూ ఉన్నాం. ఆయన ఏం చేయబడ్డాడు చెప్పండి? సమాధి చేయబడిను. చూశారా? అయితే ఇప్పుడు 4వ వచనం మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుందని అంటే, లేఖనముల ప్రకారం 3వ దినమున మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచెను. 3వ దినమున ఆయన మృత్యుంజయుడిగా మరణమును జయించి తిరిగి లేచిన వాడుగా కనబడుతున్నాడు. రేపు వచ్చే మాసం 18వ తేదీ 19, 20 తేదీలు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ జరుపుకోవడం చూస్తాం. ప్రపంచమంతా కూడా ఆ గుడ్ ఫ్రైడే ఏం చూపిస్తూ ఉందంటే, ఆయన మరణించాడు, ఆయన చనిపోయినాడు, ఆయన సమాధి చేయబడినాడు. అయితే ఆ సమాధిలో ఆయన ఏం చేశాడు చెప్పి తిరిగి లేచాడు. అందుకే ఈనాటికి కూడా గమనిస్తాం, పాలస్తీనా దేశంలో దేవుని ప్రభు యొక్క సమాధిని గమనిస్తాం. ఎంతోమంది యాత్రికులు పోయి సందర్శిస్తూ ఉన్నారు. ఖాళీ సమాధి. ఏ సమాధి చెప్పండి? ఆయన ఖాళీ సమాధి. ఎందుకు? సమాధిలో లేడు, ఆయన సజీవుడిగా లేచాడు. ఆదివారంలో కొంతమంది స్త్రీలు పెందలక్కడికి సమాధి దగ్గరికి వెళ్ళారు. దేహం కనబడలేదు. విచారిస్తూ ఆలోచిస్తూ ఉన్నారు. దేవుని దూతలు కనబడి చెప్పారు, మీరెందుకు సజీవుడైన వారిని మృతులలో వెదుగుతూ ఉన్నారు? ఆయన సజీవుడైన దేవుడు 40 దినములు ఈ భూమి మీద ఉండి ఏమి జరగబోతుందో ఆ సంగతులన్నీ చెప్పి, ఈ సువార్త సర్వలోకానికి వెళ్ళి ప్రకటించండి అని చెప్పి శిష్యులు చూస్తూ ఉండగా ఆయన పరలోకానికి ఆరోహణమైనాడు. తిరిగి ప్రభువు రాబోతూ ఉన్నాడు. ప్రభు రాకడకు సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు, ఎప్పుడు నీ మరణం వస్తుందో తెలియదు. ఆ మరణం రాకముందు, ప్రభువు రాకముందు గమనిస్తూ ఉంటాం. ఆయన కోరిక, ఆయన ఇచ్చ ఏంటి అని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుంది అంటే, నువ్వు రక్షణ పొందాలి. అది ఆశ. అర్థమవుతుందా? ఎందుకు ఈ మీటింగ్ చెప్పండి నెలకోసారి? శ్రీనివాసరావు కానీ డబ్బులు ఎక్కువైపోయినాయా? వచ్చిన వాళ్ళ వరకు పంపకూడదు, భోజనం పెట్టాలి. ఆశ తనకి. నెలకు ఒక రోజు జరగాలి. నేను ఎక్కడైతే ఉన్నానో ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు ఉన్న ప్రజలకి ఈ మాటలు వినిపించాలి. అర్థమవుతా ఉందా? నా మటుకైతే నాకేం అంత ఓపిక లేదు. నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకున్నాను ఈరోజు అంతా కూడా. అక్కడ క్షణం ఖాళీ ఉండదు. ఆ తర్వాత ఆమె చెబుతుంది, అయ్యా నువ్వు వస్తున్నావుగా, మాకు సిస్టర్స్ మీటింగ్ మానుకుంటాం, అందరం మీటింగ్ పెట్టాలా. ముందే శ్రీనివాసరావుకి చెప్పి రెడీ చేసి పెట్టింది ఆమె. శ్రీనివాసరావు నేను అంతా ఫోన్ చేస్తూ ఉన్నాడు. రాత్రి 9 గంటల వరకు కూడా, అంకుల్ మీరు వస్తారా అంటే నేను చెప్పలా, అట్టనే మానుకుంటాడేమోనని. అర్థమవుతుందా? రాత్రికి 9 గంటలకు కూడా నేను రావడానికి గ్యారెంటీ లేదు. 10 గంటలకు తీర్మానం చేసుకున్నాం, తప్పనిసరిగా రావాలి. అర్థమవుతా ఉందా? కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్పాలి? కారణం ఏంటి? ఉద్దేశం ఏంటి? అర్థమవుతుందా? నీ మేలు కొరకు, నీ క్షేమం కొరకు. నువ్వు నశించిన దేవునికి ఏమాత్రం కూడా ఇష్టమలే. ప్రభువు సజీవుడైనటువంటి దేవుడు. ఆయన కోరిక ఏంటని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చినటువంటి ఏం కలిగి ఉండాలి చెప్పండి? అనుభవ జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. ఇది మతం కాదు. ఒకసారి ఒక ఆమె చాలా ఔన్నత్యమైన స్థితి ప్రభువుని నమ్ముకుంది. అన్యుల్లో నుంచి రక్షించబడింది ఆమె. కొంతమంది ఏం చేశారంటే, ఎందుకు ఈ మతంలో దిగావు? ఆమెను ప్రశ్నిస్తూ వచ్చారు. ఈ మతం మానేసేయి అని చెబుతూ వచ్చారు. అప్పుడు ఆమె ఏం చెప్పిందో తెలుసా? యేసు ప్రభు నా జీవం, ఆయన నా జీవాధిపతి, ఆయన ద్వారానే జీవిస్తూ ఉన్నాను. నేను మతంలోకి దిగలేదు. దేవుడు నన్ను మార్చేశాడు. నన్ను ఎవరు బలవంతం చేయలేదు. దేవుని ప్రేమ నన్ను ఆకర్షించింది. నేను ఎలాగో మానగలను అని చెబుతూ వచ్చిందనమాట అమ్మ. చూచారా? అందుకే అయ్యా అమ్మ, ఇది మతం కాదు, ఇది అర్థమవుతుందా? ఇది నాలో చాలామంది ఆలోచనలు ఏంటంటే, ఇది మతం 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 కానే కాదు. మతం అయితే అక్కరే లేదు. చూసారా? అందుకే నేను చెప్తాను, మతము అనేటువంటిది చూడండి, ఒక మనుషుని యొక్క మతి నుండి పుట్టినటువంటిది మతం. అర్థం చేసుకోనండి. మతం అనేటువంటిది ఏంటిది చెప్పండి? ఒక మనుషుడు తన మతి నుండి పుట్టినటువంటిది మతం అన్నమాట. అందులో కొన్ని ఆచారాలు, కొన్ని సిద్ధాంతాలు, కొన్ని కట్టుబాట్లు, ఇవన్నీ మతంలో ఉంటూ ఉన్నాయి.
అయితే గమనిస్తూ ఉంటాం, ఈ క్రీస్తుని గురించిన సంగతులు ఏంటి అని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుంది అంటే ఇది మతం కాదు, ఇది కేవలము మార్గము అని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుంది. మా నాయన ప్రభువుని ఎరిగారు. నేను చెప్పాను, అమ్మా ఎందుకు ఈ మతంలో దిగారు మీరు? మేము తలెత్తుకొని బజారుల్లో ఎట్లా తిరగాలి చెప్పు. మీరు ఈ మతంలో దిగిన కారణాన్ని బట్టి మేము బజారుల్లో తిరగలేము. అలాంటి పని చేశారు మీరు. మేము ఎట్ట తిరగాలి బజారుల్లో, ఎందుకు ఈ మతంలో దిగారు అని అడిగామన్నమాట. మేము మమ్మల్ని మతం కాదయ్యా, ఇది ఒక మంచి మార్గం అంటే కానే కాదు, మతమే. ఆ తర్వాత నేను నా మటుకు ఈ మతంలో నా ప్రాణం ఉండగా దిగకూడదు, మా నాయనతోటే పోవాలి ఈ మతం. అది నా ఆలోచన. ఇది మతం కాదని చెప్తా ఉన్నారు, అందుకని నేను బైబిల్ చదవడం మొదలుపెట్టాను. ఎందుకో తెలుసా? ఇది మతం అని చెప్పి అందరికీ చెప్పాలి. ఆ ఆశ బైబిల్ అంతా వెతుకుతూ వచ్చాను. ఎక్కడ కూడా ఈ మార్గము ఏమని చెప్పబడలేదు చెప్పండి, మతము అని చెప్పబడలేదు. క్రైస్తవులు అని చెప్పబడింది, అయితే మతం అని చెప్పబడలేదు. అందుకే క్రైస్తవులు అనేటువంటి వారు కులం కాదు. ఈ దినాల్లో చూస్తాం కదా, ఫలాని కులం వాళ్ళు మతము, క్రైస్తవ మతము అంటాము మనం. కాబట్టి వాళ్ళకు కూడా కులం ఉంది. నీకెట్ట కులం ఉందో వాళ్ళకు కూడా కులం ఉంది. వాళ్ళు క్రైస్తవులు కారు. క్రైస్తవులు ఎవరు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే, ఎవరు క్రీస్తును అనుసరిస్తూ ఉన్నారో వారు కులం ఏదైనా వారు క్రైస్తవులు. మేము రెడ్లు అనే దాంట్లో కూడా చాలా జాతులు ఉన్నారు. ఆ రెడ్లు అనేటువంటి అగ్రజాతి రెడ్డికి సంబంధించిన కులం మేము. అర్థమవుతుందా? అంటే రెడ్లు అనేటువంటి ఔన్నత్యమైన స్థితికి ఉన్నటువంటి ఆ ఉన్నతమైన రెడ్లని ఎవరు అంటారో ఆ జాతికి సంబంధించిన వారు. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు నేను క్రైస్తవుడును. అర్థమవుతా ఉందా? క్రైస్తవుడును నేను. ఎందుకు? క్రీస్తు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు క్రీస్తు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారో వారు ఎవరని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుంది అంటే క్రైస్తవులు. క్రీస్తుని అనుసరించేవారు క్రైస్తవులు. ఇది మతం కాదు ఇది. అందుకే మనం గమనిస్తూ వస్తే ఇది ఏంటి అని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుంది అంటే మార్గము. ప్రభువు నా మనోనేత్రాలు వెలిగించాడు. నేను కూడా మీలాగే మతంలో ఉన్నాను. ఆ మతాన్ని విడిచిపెట్టేశాను, మార్గంలో ఉన్నాను. నేను మతస్థుడిని కాను. అర్థమవుతుందా? అయితే నువ్వు గ్రహించడంలా నువ్వు మతంలో ఉన్నావు. నువ్వు మతంలో ఉండి దీన్ని మతం అంటా ఉన్నావు. నీ మనోనేత్రాలు వెలిగించబడితే గమనిస్తూ ఉంటావు, మతం విడిచిపెడతావు, మార్గంలోకి వచ్చేస్తావు. అర్థమవుతుందా? కాబట్టి క్రైస్తవ జీవితం నిత్యత్వం కొరకే మళ్ళీ చదువుపరుస్తుంది. అందుకే ఒక మనుషుడు రక్షణ పొందితేనే తప్ప సత్యం ఆ మనుషుడికి ఏం కాదు చెప్పండి, అర్థం కాదు. ప్రభు నెరిగిన ప్రారంభ దినాల్లో ఇలాగే ప్రార్థనలు జరిగే మా ఊళ్ళో కూడా అక్కడక్కడ మమ్మ అనేది ఎవరే వచ్చి దేవుని వాక్యం వినరా అని పోవాలని ఆశ ఉంది. పోయేవాడిని. ఎట్లా పోయేవాడిని తెలుసా? అమ్మ బైబిల్ ఎత్తుకొని పో, నువ్వు నేను తర్వాత వస్తా అని చెప్పేవాడిని. మా అమ్మ బైబిల్ తీసుకొని పోయేది. ఇట్లే బజార్లో కదా లోపల పెట్టేవాళ్ళు అనమాట మీటింగు. ఆ ఇళ్ళల్లో పెద్ద స్థలాలు ఉండేవి, పల్లెటూరు కాబట్టి బాగా పెద్ద పెద్ద ఆవరణాలు ఉండేవి ప్రభు నెరిగిన వాళ్ళు కొంతమంది ఇళ్ళల్లో. ఆ తర్వాత ఆ లోపల ప్రార్థన జరుగుతూ ఉంటుంది. నేను వచ్చేవాడిని, ఎవరైనా ఎదురొస్తే ఏమయ్యేదో తెలుసా? అటుబడి పోయేవాడిని అనమాట. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వస్తూ ఉండేవాడిని. ఈడకు వచ్చేసరికి మళ్ళీ ఇటు ఎవరైనా ఎదురొచ్చారు అనుకోనండి, మళ్ళీ ఇటుబడి పోయేవాడిని 4-5 సార్లు కొన్ని పర్యాయాలు అయితే. ఆ తర్వాత మళ్ళీ వచ్చేవాడిని, ఎవరు కనబడకుండా ఉంటే అప్పుడు పోయి ఆ జనాల్లో కూర్చునేవాడిని తలకాయ ఉంచుకొని. అర్థమవుతుందా? ఈ దినాల్లో చూడండి, సిగ్గుపడం. బైబిల్ లేకుండా ఒక్క అడుగు భూమి మీద వేయాలన్నా కూడా నాకు చేత కాదు. నేను ఎట్లా నడుస్తున్నానో చాలా సిగ్గు అనమాట. చేత కాదు అసలుకి. చేతిలో బైబిల్ ఉంటేనే నడుస్తాను భూమి మీద. చేతిలో బైబిల్ లేకపోతే నడవలేను. అర్థమవుతా ఉందా? కాబట్టి తల కటింగ్ చేయించుకోవాలి, మంగళచాపుకు పోవాలి, అక్కడ కూడా బైబిల్ తీసుకుని పోవాలి నేను. ఇక్కడ కూడా బైబిల్ ఎందుకు సారా అంటారు వాళ్ళు. ఆ బైబిల్ లేకుండా అడుగు భూమి మీద వేయడానికి చేత కాదు, నడవలేం. ఎట్లా నడుస్తున్నామో అది ఒక విధంగా బిడియంగా ఉంటుంది అన్నమాట. సిగ్గుపడం. ఎందుకని? సత్యం అర్థమైపోయింది. అందుకే భూమి మీద చూడండి, ఒక మనుషుడు ఎప్పుడు రక్షణ పొందుతాడో, మతము నుంచి విడిపించబడతాడు, మార్గంలోనికి వస్తాడు. ఆ మార్గంలోకి ఎప్పుడైతే వస్తాడో అప్పుడే ఆ మనుషునికి సత్యం అర్థమవుతుంది అనే మాట కనబడుతూ ఉంది. ఇలాంటి వాడిగా మనుషుడు ఉండాలని దేవుని ఇచ్చ కోరికను మనకు జ్ఞాపకం చేయబడుతుంది.
అందుకే అమ్మ యేసు మతం కాదు. యేసు అనేటువంటి మాటకున్న అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. అందుకే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనను నీ ఇంట చేర్చుకో, నీకు మేలు ఉంది, ఆశీర్వాదం ఉంది, క్షేమం ఉంది. అందుకు ఒక 5 చిన్న మాటలు మీకు అందరికీ సందర్భంగా గుర్తు చేసి ఈ కూడికను ముగించేసుకుంటాం మనం. చూడండి ఓ మాట, మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే ఓ మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 2వ వచనం. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. చాలంతే. కపెర్నహూము అనేటువంటి ఒక గ్రామం, ఆ గ్రామంలో ఒక ఇల్లు కనబడుతూ ఉంది. ఆ గ్రామం అందరికీ తెలిసిపోయింది. ఏమని తెలుసా? ఆయన ఇంట ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు అని చెప్పండి? ఇంట ఉన్నాడు. చూసారా? వినవచ్చినప్పుడు అనేకులు ఏం చేశారో చెప్పండి? కూడి వచ్చిరి. అనేకులు కూడి వచ్చిరి. చూసారా? ఎందుకు కూడి వచ్చారు వారు? ఆయన ఉన్నాడు అక్కడ, అందుకే అనేకులు కూడి వచ్చారు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చదవండి. ఆయన వారికి వాక్యము బోధించుచూ ఉండెను. ఎన్నో వచనం అది? 2వ వచనంలోనే. ఆయన వారికి ఏం చేస్తున్నాడని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుంది అంటే వాక్యము బోధించుచూ ఉండగా. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో అనేకులు కూడి వచ్చారు. అక్కడ ఆయన వారికి ఏం చేస్తున్నాడని మనకు ఒక జ్ఞాపకం చేయబడుతుందని అంటే వాక్యము బోధిస్తూ ఉన్నాడు. చూసారా? వాక్యము మనకి ఏం చూపిస్తూ ఉంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే వాక్యము దేవుని గురించిన మాటలు ప్రకటిస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి చూడండి, ఏం ప్రకటిస్తున్నాం మేము ఇక్కడ? దేవుని గురించిన సంగతులు ప్రకటిస్తూ ఉన్నాం. విను, ఇది నీకు మేలు. వాక్యం ప్రకటించబడుతూ ఉంది, విను. ఎందుకు అంటే వినుట వలన ఏం కలుగుతుంది చెప్పండి? విశ్వాసము కలుగుతూ ఉంది. ఆయన ఇంట ఉన్నాడు, ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి అనేకులు కూడా వచ్చారు. వారు వినుసు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వినుసు వచ్చారో వారికి ఏం కలిగిందో తెలుసా? విశ్వాసము కలిగిందంట. ఆ విశ్వాసం ఇక్కడ మనం గమనిస్తూ వస్తే చూడండి, ఒక మనుషుడు పక్షవాత రోగం కలిగిన మనుషుడుగా కనబడుతున్నాడు. ఏ రోగం చెప్పండి? పక్షవాతం వచ్చిందనుకోనండి, కాలు పని చేయదు, చెయ్యి పని చేయదు, నోరు పని చేయదు, ఏమి పని చేయవు. ఏ భాగానికి వస్తే ఆ భాగం ఏమైపోతుంది చెప్పండి? వంకర పోతుంది అన్నమాట. ఇక అలాంటి మనుషుడు అనమాట, నిస్సహాయుడు. చూసారా? ఆ మనుషుడు మొయ్యాలి, ఆ మనుషుడు ఎవరైనా నడిపించాలి, పట్టుకోవాలి. కాబట్టి ఒకరి మీద ఆధారపడవలసిన వాడికి కనబడుతూ ఉన్నాడు. అలాంటి మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడిని ఏం చేశారు అని అంటే వారికున్న విశ్వాసమును బట్టి నలుగురు చేతంట మోయించుకొని వచ్చారంట ఆయన దగ్గరికి. ఏం చేసుకొని వచ్చారు చెప్పండి? మోయించుకొని వచ్చారు. ఆయన ఇంట ఉన్నాడు కదా, అనేకులు కూడి వచ్చారు కదా. కాబట్టి వాకిటి గుండా ఆయన దగ్గరకు పోవడానికి స్థలము లేదంట. అర్థమవుతుందా? స్థలం లేదు. ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు వారు ఏం చేశారంటే ఇంటి పైకెక్కి ఇంటి కప్పును ఏం చేశారు చెప్పండి? సందు చేసి ఆ సందులో గుండా ఏం చేశారనంటే ఆయన ముందు దించేశారనమాట ఆ మనుషుడిని. ఎంత ప్రయాస చూడండి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఆయన ఇంటున్నాడు, ఒకవేళ అది పూరు కప్పే అనుకుందాం. కాబట్టి పైకెక్కి ఆ కప్పంతా తీసి మంచంతో పరుపుతో దింపాలని అంటే ఎంత పని చేయాలి చెప్పండి అమ్మా? ఎంత పని చేయాలి చెప్పండి? ఎక్కడ ఎవరు మాట్లాడట్లే, నిశ్శబ్దం. అర్థమవుతుందా? ఆ ఇంటి వరకు కూడా మాట్లాడడంలే. అయ్యో మా ఇంట్లో ఆయన ఉన్నాడు, ఇల్లు పాడు చేస్తున్నారే, మాట్లాడడంలే ఎవరు. అర్థమవుతుందా? అంతే, గప్షిప్. దేవుని శక్తి ప్రభావం అలాంటిది. ఆయన ముందు దించారు. ముందు దించినప్పుడు వెంటనే ప్రభు ఆ మోయించుకుని వచ్చిన వారి విశ్వాసమును చూచి ఈ పక్షవాతకులైన మనుషుడితో అంటా ఉన్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. ఏం క్షమించబడ్డాయి చెప్పండి? పాపములు క్షమించబడ్డాయి. ఈ మనుషులు ఎందుకు వచ్చాడు చెప్పండి? ఈ మనుషులు ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి? వాడు రోగం పోవాలి. ఈ దినాల్లో మనం కూడా అదే కదా, ఎక్కడెక్కడికో తిరుగుతాం, ఎన్నో హాస్పిటల్ తిరుగుతాం, రోగం పోవాలి.
అయితే పాపం పోవాలని తిరుగుతారా చెప్పండి ఎవరన్నా? చెప్పండి. దేవుని వాక్యం చెబుతుంది, నీ పాపమునకు నీ రోగమునకు సంబంధం ఉంది. ఎప్పుడు నీ పాపం పోతా ఉందో అప్పుడు నీ రోగం పోద్ది. నీ పాపమును క్షమించగలిగినటువంటి వాడు ఒక్క యేసు ప్రభువు మాత్రమే. అర్థమవుతుందా? ఇంకెవ్వరు నీ పాపాలు క్షమించలేరు. ప్రభు అన్నాడు, కుమారుడా నీ పాపములు ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. పాపిని కాదని చెప్తావా నీవు? జన్మకర్మ పాపివి, తలంపులు, క్రియలు, ఆలోచనల ద్వారా నీవు పాపివి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. నీ పాపాలు క్షమించబడ్డాయి అని ప్రభు ఆ మనుషునితో చెప్పాడు. అక్కడ కొంతమంది శాస్త్రులు, పరిచయులు ఉన్నారు. వారు వెంటనే మనసులో సనుగుతూ ఉన్నారంట. ఏంటి ఈయన మనుషుడై ఉండి, దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేవాడు, ఈ మనుషుడై ఉండి నీ పాపాలు క్షమించబడ్డాయని చెబుతాడేంటి? మనసులో సనుక్కుంటూ ఉన్నారు. అప్పుడు ప్రభు ఆయన మనస్సును ఎరిగినటువంటి వాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 24వ వచనం ఒకసారి చదవండి అమ్మా. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. అదే వచనంలో చూడండి, ఆయన మనస్సుని ఆంతర్యాన్ని ఎరిగినవాడు. ఆయనకు మరుగైంది లేదు. నీ సంగతి అంతా తెలుసు, నీ హృదయం తెలుసు, నీ స్వభావం తెలుసు, నీ క్రియలు తెలుసు, చీకటిలో నువ్వు చేసే పనులన్నీ తెలుసు. ఆయనకు మరుగైనటువంటిది ఏదీ లేదు. 139 అధ్యాయం కీర్తన చెబుతుంది, చీకటి కూడా ఆయనకి ఏం కాదు చెప్పండి, చీకటి కాదు. ప్రభు అన్నాడు, ఎందుకు మీరు ఇలాగ చదువుతూ ఉన్నారు? నీ పరుపెత్తుకొని నడవమని చెప్పడం సులభమా, లేక నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పడం సులభమా? ఏది సులభం చెప్పండి? ఒక మాట అంటే నీ పరుపెత్తుకొని నడవమని ఆ మనుషుడు నడిచేస్తాడు. చాలా ఈజీ, సులభం. అది నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పడం సులభం కాదు. అది ఆ మనుషుని పాపాలు క్షమించాలంటే ఆ మనుషుని కొరకు ఈ మనుషుడు చనిపోవాలి, రక్తాన్ని చిందించాలి, అప్పుడే ఆ పాపములు క్షమించబడతాయి. ఆ చనిపోవలసిన మనిషి ఏ మనిషి అయి ఉండాలనంటే పాపము లేనివాడై ఉండాలి. లోకంలో ఒక్కడు కూడా లేడు కదా పాపము లేనివాడు. అందుకే గమనిస్తూ ఉంటాం, సృష్టికర్త అయిన దేవుడు మానవ దేహముతో గమనిస్తూ ఉంటాం, ఆయన పాపము లేనివాడుగా ఈ లోకంలో జన్మించాడు. ఆయనే పాపి కొరకు తన ప్రాణాన్ని పెట్టేవాడు. అందుకే ఒక పాపిని క్షమించేటువంటి అధికారం గమనిస్తూ ఉంటాం, ఆయనకు ఒక్కడికే కనబడుతూ ఉంది. అందుకే 10వ వచనంలో ఏం చెప్పాడు చెప్పండి? భూమి మీద మనుష్య కుమారుడు అంటే ప్రభువు యేసుక్రీస్తునకు పాపములను క్షమించుటకు ఆయనకేముంది చెప్పండి? అధికారం ఉన్నది. అర్థమవుతుందా? అయ్యమ్మ జాగ్రత్తగా గమనించు. యేసు ప్రభువు తప్ప లోకములో నువ్వు పెట్టుకునే ఏ పేరును కూడా నీ పాపములు క్షమించేటువంటి అధికారం వారికి లేదు. అర్థమవుతుందా? లేదు. అందుకే నేను చిన్న సందర్భం చదువుతా జరిగిన సంగతులు. నేను మా ఇంట్లో నేనే కొంచెం చదువుకున్నాను, ఇంకెవరికి అక్షరం రాదన్నమాట మా ఇంట్లో. మా అమ్మ ప్రభు ఎరగక ముందు దేవుడంటే ఎంతో ఆశ. చరిత్ర గ్రంథాలన్నీ తెప్పించేదామా, తెప్పించి అయ్యా నువ్వు చదువు నేను వింటానని చెప్పేది. మా అమ్మ కొరకు ఆ గ్రంథాలన్నీ చదువుతూ ఉండేవాడిని. ఆ గ్రంథాలన్నీ చదువుతూ ఉంటే దేవుళ్ళు అనబడిన వారిలో వ్యభిచారం ఉంది, దొంగతనం ఉంది, ఒక్కొక్కరికి 2-3 భార్యలు ఉన్నారు, ఒకరి భార్యను ఇంకొకరు ఎత్తుకుని పోవడం ఉంది, త్రాగడం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ వచ్చినప్పుడు చిన్నప్పటి నుండి నేను ఏమైనానో తెలుసా? దేవుళ్ళలాగా చేయాలి నేను కూడా. అది నా ఆశ. మమ్మ ఒక ఆలోచన ఏంటో తెలుసా? అరే దేవుళ్ళే ఇట్టున్నారేంటి ఛీ అని అవన్నీ వదిలిపెట్టుకుంటూ వచ్చింది. అట్లా 19-20 సంవత్సరాల వయసు వరకు గమనిస్తాం, దేవుళ్ళను మాదిరిగా తీసుకొని పాడవుతూ వచ్చాను నేను. మా గ్రామంలో నన్ను గురించి ఏమంటారో తెలుసా? పలానాలు పెద్ద అబ్బాయి ఎట్టడు అంటే వాళ్ళ పెద్ద అబ్బాయి వాడు దేవుడు అని చెప్తారనమాట. ఏ మూలను అడిగినా యేసుప్రభుని ఎరక్కముందు. మా తమ్ముళ్ళ గురించి అడిగితే వాళ్ళు పెడతరు వాళ్ళు అంటారన్నమాట. వాళ్ళు నాకంటే చాలా నీతిమంతులు. నా జీవితము అంతగా లోకానికి కనబడేది కానీ దేవుళ్ళలాగా నా బ్రతుకైతే దేవుళ్ళలాగా ఉండేదన్నమాట. అర్థమవుతుందా? ఆ శాఖలు ఉండేది. ప్రేమగలను దేవుడు దర్శించినప్పుడు వాటన్నిటి నుంచి నన్ను దూరం చేస్తూ వచ్చాడు. అందుకే పాపము కలిగిన ఏ పేరు కావచ్చు, ఏ నామం కావచ్చు, పాపములు క్షమించే అధికారం లేదు.
అందుకే పాపములు క్షమించేటువంటి ఒక్క అధికారము ఎవరికి ఉంది అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకు మాత్రమే ఉన్నట్టుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అయ్యా అర్థమవుతుందా? అందుకే ఈ రాత్రి ఆయన ఎవరో నీకు అర్థమవుతుంది కదా, ఆయన దగ్గరకు రా, నీ ప్రతి పాపాన్ని ఒప్పుకో. ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? క్షమిస్తాడు. ఈ మనుషుని పాపములు ఎప్పుడు క్షమించబడ్డాయో ఆ మనుషుడు వ్యాధి నుండి స్వస్థత పొందాడు. నువ్వు నీ పరుపెత్తుకుని నడువు అని చెప్పినప్పుడు అక్కడే చూడండి, తతక్షణమే అంటే అర్థం ఏంటంటే వెంటనేనంట వాడు పరుపెత్తుకొని భుజాన్ని వేసుకొని వారందరూ చూస్తూ ఉండగా నడిచిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన స్వస్థత చూడండి. అందుకే ఈ రాత్రి అయ్యా అమ్మ, దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు పాపిగా ఈ లోకంలో జీవించడం ఎంత మాత్రమూ ఇష్టములే ఆయన నీ హృదయాన్ని ఎరుగు. అర్థమవుతుందా? నువ్వు పాపివని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే రెండవదిగా మనం గమనిస్తూ ఉంటాం, మరొక ఇల్లు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. చదవండి, లూకా సువార్తలో మనం గమనిస్తూ వస్తే అక్కడ కూడా ఒక ఇల్లు కనబడడం చూస్తూ ఉన్నాం. చదవండి, 37వ అధ్యాయం 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు, లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలని ఆయనని అడిగాను. చాలంతే. పరిసయ్యులలో ఒకడు, పరిసయ్యులు అంటే మేము నీతిమంతులము అని చెప్పుకుంటారనమాట వారు. అలాంటి కోవకు సంబంధించిన వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా నువ్వు మా ఇంటికి రావాలి, నాతో కూడా కలిసి నువ్వేం చేయాలి చెప్పండి? భోజనం చేయాలి. చూసారా? అప్పుడు ప్రభు ఏం చేశాడంటే కాదల్లా, ఆ పరిచయని ఇంటికి వెళ్ళి ఆ పరిచయనితో కూడా భోజన పంక్తిలో కూర్చున్నట్టుగా చూస్తూ ఉన్నాం. చూసారా? నా ఆరంభ జీవితం. కొంతమంది దర్శిస్తూ ఉండేవాళ్ళం, కొంతమంది వెంటబడేవారు. ఏమన్నా తెలుసా? అన్న మా ఇంట్లో భోజనం చేయాలా, మా ఇంట్లో భోజనం చేయాలి. నేను చెప్పాను, తిన్న మీ ఇంట్లో. అర్థమవుతుందా? ఎందుకు తిన్ను? మీకు మారుమనసు లేదు, రక్షణ లేదు, ప్రభుని ఎరగలా, కులం మతం కలిగి ఉన్నారు, కానీ ప్రభువు మీకు తెలియదు. మీరు ప్రభువుని నమ్ముకోండి, మారుమనసు పొందండి, మీ ప్రవర్తన అంటే మీ అలవాట్లు మానుకోనండి, దేవుని మందిరానికి రండి, అప్పుడు మాత్రమే తింటాను అని చెప్పేవాళ్ళం. అట్టా కొంతమంది రక్షించబడ్డారు. ఎందుకో తెలుసా? అన్న ఏ విధంగానే సరే మా ఇంటికి తీసుకెళ్ళి మా ఇంట్లో భోజనం పెట్టాలి. అయితే ఆయన ఏమంటున్నాడు చెప్పండి? మందిరానికి రావాలి, వాక్యం వినాలి, మారుమనసు పొందాలి, అప్పుడు మాత్రమే తింటాను అంటున్నాడు. ఆయనకి పెట్టాలి భోజనం. అట్లా వచ్చి మారుమనసు పొంది వాళ్ళ ఇళ్లలోకి భోజనానికి తీసుకొని పోయినారు. నేను అనుకుంటాను కొన్ని పర్యాయాలు ప్రభువు చూడండి అలాగే ఏ షరతులు పెట్టలా, ఏ మనుషులు పిలిచినా భోజనానికి వెంటనే వారితో వెళ్ళి భోజనం చేయడం చూస్తూ ఉన్నాం. ఆ పరిచయం ఇంటికి వెళ్ళాడు, భోజన పంక్తిని కూర్చున్నాడు, భోజనం చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు చూడండి, ఆ ఊరిలో ఉండేటువంటి ఎవరంటే చెప్పండి? పాపాత్మురాలు. ఆ ఊరందరికీ పేరు అన్నమాట అది. ఆమె పేరు ఏం పేరు చెప్పండి? ఆమె పేరు పాపాత్మురాలు. అర్థమవుతూ ఉందా? నిజమే, నీకు తెలియదు కానీ నీకు తెలియకుండా కొన్ని పేర్లు ఉంటాయి నువ్వు ఉన్న చోట కదా, చెప్పండి. అవును. ఒకసారి ఒక ఆమె ముగ్గురు అక్కల చెల్లెళ్ళు, వాళ్ళు ముగ్గురు అక్కల చెల్లెల్లో ఒక్క ఆమె ప్రభువుని నమ్ముకుంది, మధ్యలో ఆమె. లాస్ట్ ఆమె ప్రభువుని నమ్ముకోలేదు, మధ్యలో ఆమె కాదు, లాస్ట్ ఆమె ప్రభువుని నమ్ముకుంది. ఆ రెండవ ప్రభువుని నమ్ముకోలేదు, పెద్దామ ప్రభువుని నమ్ముకోలే. కొంతకాలానికి రెండవ కూడా కొంత ప్రభువుని నమ్ముకుంది. ఆమెకు ఒక విధమైన వ్యాధి, ఆ వ్యాధితో ఆమె చనిపోయింది. చనిపోయినప్పుడు అప్పుడు ఏం చేసిందంటే మా చిన్న ప్రభువుని నమ్ముకున్నామా, ల్యాండ్ ఫోన్ ఉండేది. ఆ తర్వాత ఆ ఊరిలో వాళ్ళ పెద్దక్కు ఉండే ఊరిలో కూడా కొంతమంది ఇళ్లలో ఉండే ఈ ల్యాండ్ ఫోన్లు. అన్న ఆ ఫోన్కు ఫోన్ చేసి మక్కకి ఈ సంగతి చెప్పండి అన్నారు. అప్పుడు ఏం చేసామో తెలుసా? ఆ 2-3 ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఆ ఊరిలో, వాళ్ళకు ఫోన్ చేసి ఆమె పేరు లక్షమ్మ, అయ్యా లక్షమ్మకి ఈ సంగతి చెప్పాలంటే ఏ లక్షమ్మ అన్నారన్నమాట. ఏ లక్షమ్మ అంటే అప్పుడు ఇంటి పేరు కూడా తెలుసు, కుంచాల లక్షమ్మ అని చెప్పాం. వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు చెప్పండి? కుంచాలోళ్ళు. కుంచాల లక్షమ్మ అని చెప్పాం. ఏ కుంచాల లక్షమ్మ అన్నారు. మళ్ళా చూసారా? లక్షమ్మ అని చెబితే ఏ లక్షమ్మ అన్నారు. ఇంటి పేరు కూడా చెప్పాము, కుంచాల లక్షమ్మ అంటే ఏ కుంచాల లక్షమ్మ అంటే అదేనా ఏ కుంచాల లక్షమ్మ అంటే మా ఊర్లో చాలామంది ఉన్నారు, ఏ కుంచాలలో లక్షమ్మలు అన్నారు. ఇంకేం చేయాలి? మేము పోయినాం, ఆ చనిపోయిన ఆమె దగ్గరికి. ఆమె దగ్గరికి పోయిన తర్వాత అమ్మ 2-3 ఫోన్లు చేసాము మాకు తెలిసిన ఫోన్లకి.
లక్ష్యమును పిలవండి అంటే ఏ లక్ష్యం అన్నారు. కుంచాల లక్ష్యమును పిలవమంటే ఏ కుంచాల లక్ష్యం అని చెప్పన్నారు అని చెప్పిన. అప్పుడు ఆమె అంటుంది, అన్నయ్య మా అక్క పేరు అట్ట అడిగితే తెలియదు అన్నయ్య. ఆ ఊరిలో మా అక్క పేరు వెంటనే తెలియాలంటే ఏమడగాలి అంటే మాయకోటమును పిలవండి అంటే చాలంట. ఏ కోటమును పిలవాలి చెప్పండి? మాయకోటమును పిలవండి అంటే చాలంట. వెంటనే పిలుచుకొస్తారంట ఆమెను. అర్థమవుతుందా? ఊరంతా తన పేరు చూడండి, మాయకోటమ్మ. నీ బతుకు ఎలా కనబడుతుంది? ఈ ఊర్లో నీ ఇరుగు పొరుగున ఎలా కనబడుతూ ఉంది? ఈ స్త్రీ పాపాత్మురాలు, గ్రామమంతటికి సాక్షి పాపాత్మురాలుగానే. అర్థమవుతుందా? నీ పాపాలు ఎవరికి తెలియవనుకుంటున్నావేమో, లోకమంతా తెలుసు. అర్థమవుతా ఉంటూ ఉందా? అయితే ఈ పాపాత్మురాలు యేసు ప్రభు పలాని ఇంట ఉన్నాడనే సంగతి తెలుసుకొని వచ్చేసిందనమాట. ప్రభు భోజనం చేస్తూ ఉంటూ ఉండగా వెనక తట్టు నిలబడిందంట. ఎక్కడ నిలబడింది చెప్పండి? వెనక తట్టు నిలబడి కన్నీళ్లతో ఏం చేస్తూ ఉంది అని అంటే ఆయన పాదాలు తడుపుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. చూశారా? ఇదేంటయ్యా, భోజనం చేస్తూ ఉంటే వెనక తట్టు పాదాలు ఎలా కన్నీళ్ళు తడుపుతారు? చాలామందికి అనుమానాలు అన్నమాట. కొంతమందికి కొన్ని నిష్టలు ఉంటాయి. యూదులు మనలాగా బాష్పట్లు వేసుకొని పాదాలు ముందు పెట్టుకొని తినరు యూదులు భోజనం. యూదులు వాళ్ళు ఎలాగ భోజనం చేస్తారని అంటే కొంతమంది మోకరించి కూర్చున్నారు చూడండి, కాళ్ళు రెండు వెనక్కి పెట్టుకొని అట్లా కూర్చుంటారు యూదులు. మోకాళ్ళ మీద కూర్చుంటారు, రెండు పాదాలు వెనక్కి ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు భోజనం చేయడం అనేటువంటిది యూదుల యొక్క పద్ధతి అన్నమాట. కొంతమందికి పద్ధతులు ఉంటాయి. అందుకే చూడండి, కొంతమంది చెట్టుగారు భోజనం చేస్తూ ఉంటారు. చెట్టుగారు ఎలాగ భోజనం చేస్తారు చెప్పండి? ఇక్కడ ఉన్నారు మన వాళ్ళు చెట్టుగారు కూడా. చెప్పాలి మీరు ఎవరన్నా. మన వాళ్ళని చూసారో లేదు అల్లటి నాకు తెలియదు, కానీ కొండేపులో మేము ఉన్న దినాల్లో 2 కుటుంబాలు చెట్టుగారి ప్రభుని నమ్ముకున్నారు. కాబట్టి ఇద్దరు పేరు కోటేశ్వరరావులే. కొన్ని పర్యాలు మాతో కూర్చొని భోంచేసేవాడు, నాతో కూడా కూర్చొని మధ్యలో వచ్చినప్పుడు. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? మనం ముందు నుంచి తినుకుంటా పోతే వాళ్ళు వెనక నుంచి తినుకుంటూ వస్తారన్నమాట. అర్థమవుతా? అన్నం అంతా వాళ్ళ వైపు ఉంటుంది, ఈ అన్నం అంతా ఈ పక్క వదిలిపి ఆ చివరన కలుపుతారన్నమాట. అక్కడ కలుపుకొని తినుకుంటూ వస్తారన్నమాట. అలవాటు కొన్ని యూదుల యొక్క అలవాటు. పాదములు వెనుకుంటాయి. కాబట్టి ఆమె ఏం చేస్తూ ఉంది చెప్పండి? పాదముల దగ్గర నిలబడింది, కన్నీళ్ళు. పాదములు ఏం చేస్తూ ఉంది చెప్పండి? తడుపుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఎన్ని కన్నీళ్ళు చెప్పండి? అర్థమవుతా ఉందా? ఎఫ్సిస్ పీటర్ గారు హెబ్రోన్లో ఈ మధ్య ఆయన ఉంటాడనుకున్నాం. కొద్ది రోజుల్లోనే బలహీన వైపు చనిపోయినాడు. ఆ తర్వాత అక్కడి నుంచి 5 రోజులు ఉండాలి బాడీ. దాని కొరకు వేరే హాస్పిటల్లో సిద్ధపరచాలి, చెడిపోకుండా ఉండడానికి అక్కడికి పంపించాలి. అన్న మీరు వచ్చి ఒక మాట ప్రార్థన చేస్తే ఆ హాస్పిటల్కి పంపిస్తాము బాడీ అన్నారు. లోపలికి పోయి బాడీ చూసిన వెంటనే నోట్లో నుంచి మాటే రాలేదు. మా అమ్మ చనిపోయినప్పుడు నాకేం ఏడుపు రాలా, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. మా నాన్న చనిపోయినాడు, ఏడుపు రాలేదు. ఆయన చూసిన వెంటనే సుమారు 5 నిమిషాలు ఎన్ని కన్నీళ్ళు కారిపోయినాయో, ఎంతగా ఏడుపు. మాట్లాడాలంటే ఎక్కుళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. ఎందుకు అలాగ వస్తుంది చెప్పండి? ఒక మనుషుని గురించిన సంగతులు, తిరిగి మన హృదయంలో ఉన్నటువంటి కొంత భారం, ఇవన్నీ ఎప్పుడైతే జ్ఞాపకానికి వచ్చేవిగా కనబడుతూ ఉంటూ ఉన్నాయో తట్టుకోలేము. కాబట్టి తన పాపములు అలాగన పశ్చాత్తాపంలో తీసుకొస్తూ ఉన్నాయి ఆ వ్యక్తిని. కన్నీళ్ళతో పాదాలు తడిపి తల వెంట్రుకలతో ఏం చేస్తుంది చెప్పండి? ఆ పాదములు తుడుస్తూ ఉంటూ ఉంది. దేవుని వాక్యం చెబుతుంది, తల వెంట్రుకలు స్త్రీకి ఏం చూపిస్తూ ఉందో తెలుసా? ఘనతను చూపిస్తూ ఉంది. అర్థమవుతుందా? ఆ ఘనత ప్రభువు పాదాలుగా అర్పించడం చూస్తూ ఉంటూ ఉన్నాం. పాదాలు ఏం చేస్తుందో తెలుసా? ముద్దు పెట్టుకుంటా ఉందంట. ఈ భోజన భక్తిలో ఉన్న సీమోను ఆమె చేస్తూ ఉన్నది అంతా చూసి తాను అంటాడు, ఈయన ప్రవక్త అని నేను చేర్చుకున్నాను. ఎందుకు? ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త యొక్క ఫలము, ఆశీర్వాదం, బహుమానం వస్తుంది. ఆయనకు భోజనం పెడితే ఆ దీవెన కోసం పిలుచుకున్నాను నేను. అయితే ఈయన ఎవరు కాదు చెప్పండి? ప్రవక్త కాదు. ఎందుకని? ఈయన కనుక ప్రవక్త కనుక కనుక ఉండినట్లయితే తను ముట్టుకున్నటువంటి స్త్రీ ఎవరో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకోవడం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ పాపాత్మురాలు ఆ మనుషుని ముట్టుకుంటా ఉంటే అది పాపాత్మురాలనే సంగతి ఆయనకి తెలియలేదే. ఈ మనుషుని పిలిచి భోజనం పెట్టడం ద్వారా నాకు ఆశీర్వాదం వస్తుంది అనుకున్నానే, ఆయనకు పెట్టిన భోజనం వేస్టు. ఇది తన మనసులో ఆలోచన. చూశారా? వెంటనే ప్రభు అన్నాడు, సీమోను నేను నీతో ఒక మాట చెప్తాను, వింటావా? చెప్పండి బోధకుడా. ఒక మనుషునికి 2 రుణస్తులు ఉన్నారు.
రుణస్తులు అంటే అప్పు ఉన్నోళ్ళు అనమాట. ఒక మనుషుడేమో 500 దేనారాలు అప్పున్నాడు, ఒక మనుషుడేమో 50 దేనారాలు అప్పున్నాడు. కొంతకాలంగా చెప్పాడు అప్పు తీర్చమని, వాళ్ళ వల్ల కావడంలే. ఇప్పుడు యజమానుడు ఏం చేశాడంటే, మీరు తీర్చలేరు కనుక నేను మీ అప్పు క్షమించేస్తా ఉన్నాను అని చెప్పాడు. ఇప్పుడు చూడు, ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తారు? యజమానుడిని చెప్పండి. ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు చెప్పండి? అప్పుడు అన్నాడు సీమోను, ఎవరికి ఎక్కువ క్షమించాడో వారే ఎక్కువగా ప్రేమిస్తారు. అర్థమవుతుందా? అప్పుడు ప్రభు చెప్పాడు, నేను నీ ఇంట్లోనికి వచ్చాను, కాళ్ళు కడుక్కోవడానికి ఏం చేయలేదు చెప్పండి? నీళ్ళు ఇవ్వలేదు. మనకు తెలుసు కదా, బంధువులు వస్తే పూర్వదినాలలో పల్లెటూరుల్లో వచ్చిన వెంటనే బజార్లోకి చెంబుతో నీళ్ళు ఎత్తుకొని వస్తారన్నమాట ఇంట్లో వాళ్ళు. ఎందుకు? కాళ్ళు కడుక్కొని రండి అని. ఆ తర్వాత అతిథి మర్యాదలన్నీ ఉంటాయి. అయితే అవేమి చేయలేదు నీవు. అయితే ఈమె చూడండి, ఈమె లోపలికి వచ్చినప్పటి నుండి ఆమె కన్నీళ్ళతో నా పాదాలు తడిపింది, తల వెంట్రుకలతో తుడిచింది, నా పాదవులు ముద్దు పెట్టుకునడం ఏం చేయలేదు చెప్పండి? మానడం లేదు. ముద్దు అంగీకారాన్ని చూపిస్తూ ఉంది. నన్ను ఆమె అంగీకరించిందిగా కనబడుతుంది. కాబట్టి ఆమె పాపములన్నీ ఏం చేయబడ్డాయి చెప్పండి? క్షమించబడ్డాయి. కాబట్టి 500 దేనారాలు ఉన్నటువంటి వారు ఎవరు అంటే ఈ పాపాత్ముడైన స్త్రీ. 50 దేనారాలు వచ్చినటువంటిది ఎవరంటే తను భోజనానికి పిలిచిన నీతిమంతుడు అనుకుంటున్నటువంటి ఆ పరిచయుడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 50 అయినా 500 అయినా లోకంలో ఒక సామెత ఉంది కదా, రూపాయి అయినా 100 రూపాయలైనా దొంగతనమే. అర్థమవుతా ఉందా? ఎంత అనేది కాదు, దొంగతనమే అర్థమవుతా ఉంటూ ఉందా? కాబట్టి నువ్వు కూడా పాపివి. అందుకే చూడండి, రెండవదిగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది అంటే, మన పాపములు క్షమించబడాలని అంటే నేను పాపిని అనే సంగతిని మనం ఏం చేయాలి చెప్పండి? గ్రహించాలి. ఎప్పుడు ఇది గ్రహించగలుగుతావు? ఎప్పుడు దేవుని వాక్యం వింటావో అప్పుడు మాత్రమే గ్రహించగలుగుతావు. అర్థమవుతూ ఉందా? అందుకే యేసు ప్రభు ఏ ఇంట కనబడుతున్నాడో ఆ ఇంట వాక్యం ఉంది. యేసు ప్రభు ఎక్కడైతే కనబడుతూ ఉన్నాడో అక్కడ మాత్రమే మన పాపములు మనకేం చేయబడతాయి? కనబడతాయి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే 8వ వచనంలోన ఏముంది అక్కడ? కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 8వ వచనం, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతూ ఉన్నాయి. నీ ఎదుట మా పాపములన్నీ ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములన్నీ ఏం చేయబడుతున్నాయి చెప్పండి? కనబడుతూ ఉన్నాయి. ఎంత ప్రేమగలిగిన దేవుడు! నీవు పాపగా జీవించడం ఏమాత్రం ఇష్టములే, నీ పాపములన్నీ ఆయన ఎదురు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి నీవు పాపివి అనేటువంటి సంగతి చూడండి, ప్రభువు రెండవదిగా మనకు జ్ఞాపకం చేయబడ్డం మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనకేం జ్ఞాపకం చేయబడుతుందో చెప్తారా? లోకాసు సువార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయం లోకాసు సువార్త 19వ అధ్యాయం చూడండి 5వ వచనం. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కళ్ళెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. మూడవదిగా చూస్తూ ఉన్నాం, యేసుప్రభు అంటా ఉన్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. సందర్భం ఏంటి ఇక్కడ? ఆయన ప్రయాణమైపోవచ్చు అంట యెరికో అనే పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోతా ఉన్నాడంట. ఆ పట్టణంలో ధనవంతుడంట జక్కయ్య. ఆ మనుషుడు ఏం చేశాడు అని అంటే, యేసు ప్రభు ఎవరో చూడాలి, ఆయన ఎవరో చూడాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడో తెలుసా? తృప్తిపరుస్తాడు. ఈ రాత్రి కూడా ఆయన ఎవరో చెయ్యి ఆలోచన, అది నీకు మేలు కలిగించేదిగా కనబడుతుంది. అందుకే ఏం చేశాడంటే పోయాడు, జనులు గుంపులుగా ఉన్నారంట. అర్థమవుతుందా? తానేమో పొట్టోడంట. అందుకే ఏం చేయలేకపోయినాడు చెప్పండి? చూడలేకపోయినాడు. అర్థమవుతుందా? చూడలేకపోయినాడు. అయ్యో నేను ఆయన చూడాలని వచ్చానే, చూడలేకపోతా ఉన్నానే, జనులు గుంపులుగా కిక్కిరిచున్నారే, నేను పొట్టుబడిగా కనబడుతున్నానే, నేను ఆయన చూడాలి. మనసు ఉంటేనంట ఏముంటుంది చెప్పండి? మనసు లేకపోతే సాకులు ఉంటాయి. అర్థమవుతుందా? అందుకే కొంతమంది చూస్తాం చూడు, మనసు ఉంటే వస్తారు, మనసు లేకపోతే
నాకు అది ఉంది ఇది ఉంది నేను చెప్తా ఉంటాం అనమాట. కాబట్టి మనసు ఉంది. కాబట్టి ఇప్పుడు సాకులు చెప్పడం వల్ల ఆలోచిస్తూ ఉన్నాడు. ఇదిగో ఎరుకోలు చుట్టూ పెద్ద ప్రాకారం ఉంటుంది. ఒకే బజార్లో పోవాలి, ఆ తర్వాత ఇంకో బజార్లో కూడా రావాలి. 2 బజార్లు ఒకే చోట ద్వారం నుంచి బయటకు వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ మార్గాన పోతున్నాడు, ఆ మార్గాన్ని వచ్చేస్తాడు తప్పకుండా. ఆ మార్గాన్ని ఆయన రాకముందే చూడండి, నేను పోయి ఆ చెట్టుకి కూర్చుంటా అనుకున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టుకి కూర్చున్నాడంట. పిల్లోడు కాదు, పిల్లల చెట్లకి ఎవరు పట్టించుకోరు, పెద్దోడు. అంత మాత్రమే కాదు, ధనవంతుడు. అర్థమవుతుందా? ఇలాంటి మనుషుడు పరిగెత్తుకుంటూ పోయి చెట్టెక్కి కూర్చుంటే ఏమంటారమ్మా చెప్పండి? పిచ్చోడు అంటారా లేదా? చెప్పండి. అవేవి పట్టడంలే. తనకున్న ఆశ ప్రభువును చూడాలి నేను. వెళ్ళాడు. ఏ చెట్టు ఎంచుకున్నాడు చూడండి, మేడి చెట్టు అంట. అర్థమవుతుందా? మేడి చెట్టు అంటే అత్తి చెట్టు అన్నమాట. లోకంలో సామెత ఉంది కదా, మేడి పండు చూడు మేలుమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. ఇదే నీ బతుకంతా కూడా. ఎంతోమంది జీవితాలు అలాంటివే. అర్థమవుతూ ఉందా? కాబట్టి ఆ చెట్టు తన బతుకును చూపిస్తుంది, తన గుణాన్ని చూపిస్తూ ఉంది. చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసుప్రభు సరిగ్గా అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి అంటా ఉన్నాడు, జక్కయ్యా. చూశారా? జక్కయ్యా. అరే, నా పేరేం తెలుసు ఈయనకి? నా పేరేం తెలుసు? నీ పేరు కాదు, నీ బ్రతుకు తెలుసు, సమస్తము తెలుసు. నువ్వు నీ తల్లి గర్భంలో రూపం పడక మునిపే తెలుసు. జగత్తు పునాది వేయబడక మునిపే నీ సంగతి తెలుసు. ఆయనకు మరుగైనది లేదు. త్వరగా దిగు. ఏమంటున్నాడు చెప్పండి? త్వరగా దిగు. అర్థమవుతుందా? ఎందుకు? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. చూశారా? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అంటే అర్థం ఏంటి? జక్కయ్య, జగత్తు పునాది వేయబడక మునిపే, నువ్వు నీ తల్లి గర్భములో రూపబడక మునిపే, నీకంటూ ఒక ఇల్లు కలగక ముందే ఈ దినం నేను నీ ఇంట్లో ఉండాలి. అది దేవుని సంకల్పం. అయ్యా ఇప్పుడు కుదరదయ్యా, తరువాత కదా, అదే చెప్తాం కదా మనం. తరువాత తరువాత తరువాత, ఇప్పుడు కాదయ్యా తరువాత అని చెబుతూ ఉంటాం. మనం ఏ చెట్టు అయితే ఎక్కామో ఆ చెట్టు దిగనే దిగం. కొంతమంది దినాల్లో చూస్తాం కదా, నా కులం, నా ఆధిక్యత, నా సంపద, నా ఘనత, నా స్థితి, నేను దిగితే ఏమనుకుంటారో చూసారా? సబ్ ఇన్స్పెక్టరు అంటే ఎస్ఐ ప్రభువుని నమ్ముకున్నాడు. దేవుని మందిరానికి రమ్మని చెప్పాం. ఆయన అంటాడు, మేము ఈ మండలం అంతటిగా అధికారిమి, నేను వచ్చి ఆడ కూర్చుంటే నాకు అది అవమానం. చూసారా? దిగాం. కొన్ని వారాలు అయిపోయింది, అంతే. నెమ్మదిలే, కలవరం. ఆ తర్వాత ఎవరి సన్నిధిలో నేను కూర్చుంటున్నాను? ఈ భూమిని ఆకాశములను సమస్తమును సృష్టించిన రాజాదిరాజైన ఆ దేవుని సన్నిధి. అర్థమైపోయింది. ఆ దినాల్లో 10:30కైతే ఆరాధన, 9:30కే వచ్చి కూర్చునేవాడు. ఆయన గంట ముందు వచ్చి కూర్చునేవాడు, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఏ స్థలంలో ఆరాధన జరుగుతుందో, చిన్న ఇల్లు పంచలో కూడుకునేవారు ఆ దినాల్లో. ఆ పంచలో కూర్చొని మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఎందుకో తెలిసా? దేవుని సన్నిధి దిగాడు. ఈ దినాల్లో ఎంతోమందిని చూస్తాం, మనకున్న పరిస్థితులు దేవుడే నీకు ఆధిక్యతలు ఇచ్చారనే సంగతిని గ్రహించాం. ఆ చెట్టు దిగం. తరువాత 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 తరువాత, అంతే. తరువాత అనే సంగతి, ఆ పదానికి అర్థం తెలుసమ్మా? చెప్పండి ఎవరన్నా. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను నేను. విన్నోళ్ళు చెప్పండి. తరు అనే పదము కల్పవృక్షం, చెట్టు అని అర్థం అనమాట. తరు అంటే ఏంటిది చెప్పండి? చెట్టు అని అర్థం. వాత అంటే చెప్పండి? వాత. ఇక దానికి ఏం అర్థాలే. అర్థమవుతుందా? తరువాత అనే పదం ఎక్కడి నుంచి ఇది ఆరంభమైందని మనం చూస్తాము అని అంటే, ఆ అపవాది సర్పంలో ప్రవేశించి, ఆ దినాల్లో సర్పం కూడా మాట్లాడేటువంటిది. ఆ తర్వాత అది దాన్ని చెప్పించబడిన తర్వాత మాటలు పోయినాయి. అంతకుముందు సర్పము కూడా నడిచేటువంటిది. ఆ తర్వాత పొట్టతో పాకేదిగా వచ్చి కనబడడం చూస్తూ ఉన్నాం. ఆ సర్పములో అపవాది ప్రవేశం చెబుతున్నాడు, ఈ తోట వృక్ష ఫలములలో దేని ఫలములను తినకూడదని దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మీరు సావకూడనట్లు అని చెప్పాడు. అప్పుడు అంటది, మీరు ఆ వృక్ష ఫలములు తినండి, తరువాత మీ కనులు ఏం చేయబడతాయి? తెరవబడతాయి. మీరు మంచి చెడులు ఎరిగిన వారు అవుతారు, దేవతల వల్ల అయిపోతారు. ఈ సంగతి అంతా దేవుడికి తెలుసు, అందుకే తినొద్దని చెప్పారు. మీరు తినండి తరువాత అని చెప్పడం చూస్తూ ఉన్నాం.
అక్కడి నుంచి మొదలైంది తరువాత. అందుకే తరువాత అనే వ్యక్తి అపవాది సంబంధిగా కనబడుతూ ఉన్నాడు. అందుకే దైవ సంబంధమైన ఏ విషయమైనా సరే తరువాత అంటున్నావు అని అంటే అపవాది నీలో ఉన్నాడనే సంగతి కనపడతా ఉంటూ ఉంది. ఈ మనుషుడు చూడండి, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పినప్పుడు 6వ వచనంలో చూడండి, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఎలా దిగాడంటే చెప్పండి, త్వరగా దిగాడు. సంతోషముతో ప్రభుని యేసుక్రీస్తును చేర్చుకున్నట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇప్పుడు 9వ వచనంలో యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది చెప్పండి, రక్షణ వచ్చినది. ఈ రక్షణ నీవు కూడా పొందడానికి చూడండి. మొట్టమొదటిగా మనం ఏం చూస్తూ వచ్చాము చెప్పండి, మొట్టమొదటిగా ఏం చూస్తూ వచ్చాం? ఆ వాక్యం బోధించబడుతుంది. మనుషుడు పాపం క్షమించే అధికారం ఆయనకు ఒక్కడికే ఉంటా ఉంది. రెండవదిగా కనబడతా ఉంది, నీ పాపంలో నీవు ఒప్పుకోవడానికి నీవు పాపివి అనే సంగతిని గ్రహించాలి. మూడవదిగా కనబడతా ఉంది, ఆయన నీ ఇంట చేర్చుకోవడం ద్వారా నీవు రక్షణ పొందేవాడవుగా ఉంటూ ఉంటావు. 10వ వచనంలో ఏమంటున్నారో తెలుసా? జక్కయ్య నశించిన దానిని వెతక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. నశించే మానవులందరినీ కూడా రక్షించడానికి ఆయన ఎవరుగా వచ్చాడు చెప్పండి? లోకానికి మనుషుడిగా రావడం అనేటువంటిది దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూసారా? మూడవదిగా. 4వదిగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. లూకాసు సువార్తలో మనం గమనిస్తూ వస్తే ఒక చిన్న భాగం మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. 10వ అధ్యాయం లూకాసు సువార్త 10వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే అక్కడ ఒక చిన్న భాగం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చదవండి 38వ వచనం. అందరూ వారు ప్రయాణమై పోవచ్చు ఉండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మార్త అనేటువంటి ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె ఏం చేసిందంటే యేసు ప్రభును తన ఇంట చేర్చుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఎక్కడున్నాడు చెప్పండి, ఎక్కడున్నాడు చెప్పండి? మార్త ఇంట ఉన్నట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ 4వ మాటగా గమనిస్తూ వస్తే ఆయనేమో ఇంట ఉన్నాడు, ఏమేం చేస్తుంది చెప్పండి? విస్తారణ పనులు పెట్టుకుందంట. ఏ పనులు చెప్పండి? విస్తారణ పనులు. ఇది నెల కూడా అంతే కదా. కాబట్టి యేసుప్రభు ఉంటాడు, వాక్యం ఉంది, వాక్యం పట్టదు, ఇంటి వాళ్ళందరికీ పనులు ముఖ్యంగా ఉంటాయి అన్నమాట. కొన్ని ప్రాంతాల్లో కూడా అంతే. ఏ ఇంట్లో ప్రార్థన జరుగుతుందో ఒకరు కూర్చోరు, వాళ్ళు పనుల్లో ఉంటారు. ఇంకా ఉన్నోళ్ళు కూడా కొంతమందిని పనుల్లోకి తీసుకుపోతారు. ఇక్కడ వాక్యం జరుగుతుంటే వాళ్ళు పనులు అన్నమాట. అర్థమవుతుందా? అప్పుడు చెప్పాం, ఆ మండే పొయ్యిలో ఒక నీళ్ళు పోయండి. ఏం పోయాలి చెప్పండి? నీళ్ళు పోయండి. అయ్యో నీళ్ళు పోతే మీకోసమే చేస్తూ ఉంటే మాకు మీ అన్నం అక్కరలేదు. అర్థమవుతుందా? మీ భోజనం అక్కరలేదు, మేము తినం, కాబట్టి ఆపేసేయండి అంతే. తినం ఎక్కడ కూడా అంతే. వాక్యం వినాలి. ఆదరు ప్రజలకు అర్థమైపోయింది మా గుణం ఏంటో. ఆ ప్రాంతాల్లో చూడండి, ప్రార్థనకు పోతే భోజనం పెడతారా లేదా అనే సందేహం ఉంటుంది అందరికీ. వాక్యం అయిపోయేంత వరకు. ఎందుకు? ప్రార్థన ఉంటుంది కదా, భోజనం ఉంటుంది. వండుకోకుండా వచ్చాం, ఇక్కడేం పెట్టేది కనపడడం లేదే, అయ్యో మళ్ళీ ఇంటికి పోయి వండుకోవాలా, కొంతమందికి ఆలోచనలు అనమాట. అయిపోయిన వెంటనే భోజనం ప్రకటన చేస్తే అరే కనపడలేదే, అన్నీ సిద్ధపరచుకొని ఉంటారు. కాబట్టి ఎంత శ్రేష్టమైన భోజనాలు పెడతారంటే అంత శ్రేష్టమైన భోజనాలు పెడతారు. ఎప్పుడు చేసుకోవాలి? అవన్నీ ముందుగానే సిద్ధపరచుకోవాలి. దేవుని వాక్యానికి సమయం ఇవ్వాలి. ఇది నెల అలా కానే కాదు చాలా మంది. అర్థమవుతుందా? మార్త కూడా అలా కనబడుతుంది. యేసుప్రభు వింటూ ఉన్నాడు. అయితే గమనిస్తాం, ఆమెమో విస్తారణ పనులు పెట్టుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. మరి ఆయన పాదముల చేత కూర్చొని ఏం చేస్తుందన్నట్ట ఆయన బోధ వింటూ ఉంది. కాబట్టి ఇప్పుడు చూడండి, పనిచేసే వాళ్ళకంట ఊరకుండా వాళ్ళు చేస్తే చూస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? చెప్పాలా? అందుకే పనిచేసే వాళ్ళు ఘనాచారులు అంట, కూర్చుని ఉండేవాళ్ళు విభాచారులు అంట. లోకంలో సామెత. ఇక ఘనాచారి ఒకరో వచ్చేసింది అంటా ఉంది. దానికి బుద్ధి లేదయ్యా, నీకన్నా చింత లేదా? ఇంత పని పెట్టుకుంటే పనిలో నాకు సహాయం చేయకుండా ఈ నా సహోదరి అలా కూర్చుని ఉంది, నీకు కొంచెం చింత లేదా? నాకు సహాయం చేయమని చెప్పు అని చెప్పడం చూస్తూ ఉన్నావు. ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా, విస్తారణ పనుల గురించి విచారము కలిగి తొందరపడుతూ ఉన్నావు. అవసరమనేది ఒక్కటే. ఏమంటున్నాడు చెప్పండి? అవసరమనేది ఒక్కటే. అర్థమవుతుందా? మరియ ఉత్తమమైనది ఏర్పరచుకున్నది,
అది ఆమె యొద్ద నుండి ఎవడను తీసివేయలేడు అని చెప్పడం చూస్తూ ఉన్నాం. చూశారా? అందుకే 4వదిగా మనం గమనిస్తూ వస్తే యేసు ఆ ఇంట ఉన్నాడు కాబట్టి ఆ వాక్యం అక్కడ వినబడతా ఉంది. ప్రభావిత చెబుతున్న మాట ఏంటంటే అవసరమైనది ఒక్కటే. దినాల్లో చూస్తాం చాలామంది అవసరమైన దాన్ని విడిచిపెట్టి అనవసరమైనవి అన్నీ ఉంటాయి. ఇవే ముఖ్యం, విస్తారణ పని. దేవుని వాక్యలో గమనిస్తూ వస్తే జాతి గమనించండి, పని శాపమా ఆశీర్వాదమా? చెప్పాలి త్వరగా. పని ఆశీర్వాదమా శాపమా? శాపము యొక్క ఫలితమే పని. అర్థమవుతుందా? ఎప్పుడు ఆది మానవులు దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపము చేశారో ఆ దినము దేవుడు ఆ ఆదాములతో చెప్పిన మాట ఏంటంటే నీ చెమట కార్చి ఆహారం తిందువు అని చెప్పాడు అన్నమాట. అర్థమవుతుందా? పని శాపం. అందుకే ఒక మనుషుడు ఏ దినం చనిపోతాడో అప్పుడే ఆ పని నేను విడిచిపెడుతుంది. చనిపోయేంత వరకు గమనిస్తాం ఈ పని నేనేం చేయదు చెప్పండి, విడిచిపెట్టదు. అందుకే పని కాదు ముఖ్యం, నిత్య జీవం కొరకైనటువంటి సంగతులు ముఖ్యం. దానికి మనం ప్రాముఖ్యతనివ్వాలి. 5 దినాల్లో చూస్తాం దేనికి ప్రాముఖ్యతనివ్వాలో దానికి ప్రాముఖ్యతనివ్వం, దేనికి ప్రాముఖ్యతని ఇవ్వకూడదు దానికి ప్రాముఖ్యతనిస్తాం. మన పనులు ఉంటాయి, అవన్నీ మనకు ముఖ్యమే, కాదని చెప్పడానికి వీళ్ళే. అయితే దేనికి మనం ప్రాముఖ్యతనివ్వాలో దానికి ప్రాముఖ్యతనివ్వడానికి సమయాన్ని ఉపయోగించుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఈ దినాల్లో కొంతమంది ఎందుకు అన్ని వారకొడుకులకు వస్తూ ఉన్నారు చెప్పండి, ఎందుకు అనేకులు రాలేకపోతూ ఉన్నారు చెప్పండి. వాళ్ళకి దేవుని సన్నిధి కంటే దేవునిట్లో గడిపే సమయం కంటే వాళ్ళ పనులే వాళ్ళకు ప్రాముఖ్యం. నీలాగే వీళ్ళకు కూడా పనులు ఉన్నాయి, అయితే వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. దేవుని ఇంట్లో గడపాలి, దేవుని సమయాన్ని ఉపయోగించుకోవాలి, ఆ సమయంలో ఆ సన్నిధి కనబడాలి, ఆ సమయంలో ఈ పని కంటే అది ప్రాముఖ్యం. అర్థమవుతుందా? ఈ దినాల్లో చాలామందికి లేదు ఇది. లోకవలకు వారిని గుడ్డివారిని చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రభువు మాట్లాడడం ద్వారా 4వదిగా ఇంట ఈ మార్త యొక్క మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా? 11వ అధ్యాయం లేక 12వ అధ్యాయం యోహాను సువార్తలో మనం గమనిస్తూ వస్తే ఓ మాట కనబడతా ఉంది మార్తను గురించి. ఏం మాట అది అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అని అంటే చూడండి 12వ అధ్యాయము ఎన్నో వచనం చెప్పండి, అది 2వ వచనం. మార్త ఉపచారము చేసెను. మార్త ఏం చేసింది చెప్పండి? పని కాదు, ఇప్పుడు ఉపచారం చేస్తూ ఉంది. అర్థమవుతుందా? పని మనం మన కొరకు చేసుకునేటువంటిది, ఉపచారము అనేటువంటిది ఇతరుల కొరకు చేసేటువంటిది. అర్థమవుతుందా? ఎప్పుడు ఇతరుల కొరకు ఉపచారం మనం చేసేవారంగా కనబడుతున్నామో అక్కడలో అది మనకు అక్కడికి వచ్చేదిగా కనబడుతూ ఉంటుంది. అందుకే మొర్దెకై చూడండి దైవ గ్రంథంలో తన ఉపచారం కనబడుతుంది. రాజుకు హాని కలిగించడానికి ద్వారపాలకులు ఆలోచిస్తూ వచ్చినప్పుడు అది ఎరిగినటువంటి వాడై రాజుకు సంగతి చెప్పడం చూస్తూ ఉన్నాం. సంగతి నిజం రుజువైపోయింది. మరణం నుంచి ఆ వ్యక్తి కాపాడబడ్డాడు. ఆ విధంగా ఉపకారము చేయడంలో మొర్దెకై కనబడుతూ ఉన్నాడు. మొర్దెకై శ్రమ నిందొచ్చింది, రాజుకు నిద్ర పట్టడం వల్ల కారణం ఏంటి? మనకు ఎవరైనా మేలు చేశారేమో, వాళ్ళు శ్రమలో ఉన్నారేమో, అందుకే నాకు నిద్ర పట్టలేదేమో. సమాచార గ్రంథాన్ని తండి, సమాచార గ్రంథం తెస్తే మొర్దెకై చేసిన మేలు రాయబడింది. ప్రతిఫలం పొందాడా అంటే లేదు. ఆ కారణమే మొర్దెకై గణపరచబడడానికి కారణం. అది అవసరమైనదిగా ఒక విశ్వాసం కనబడుతూ ఉంది. అందుకే మార్తతో చెప్పాడు, మార్తా మార్తా నీవు విస్తారణ పనులు కలిగి విచారము కలిగి తొందరపడుచూ ఉన్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అదేంటని మనకు జ్ఞాపకం చేయబడుతుందనంటే ఇతరులకు ఉపయోగకరమైన జీవితాన్ని జీవించడం. అలాంటి జీవితంలోనికి మార్త తీసుకొని రాబడిందిగా దేవుని వాక్యంలో కనబడుతూ ఉంది. అందుకే క్రైస్తవ జీవితం అనేటువంటిది ఫలించేటువంటి చెట్టు. చూడండి, చెట్టు కాయలు ఎవరి కోసం కాస్తుంది చెప్పండి? అది ఆ చెట్టు కొరకు కాస్తుందా చెప్పండి? ఇతరుల కొరకు కాస్తూ ఉంటుంటుంది. చూసారా? అది ఇతరుల కొరకు ఫలములు ఫలిస్తూ ఉండగా కొంతమందిని చూస్తాం, ఎంతో బాధ్యత వ్యక్తి ఎన్నో రాళ్ళు వేయడం చూస్తాం. అలాంటి వారిని ఓదార్చడానికి, అలాంటి వారిని ఆదరించడానికి ఈ సామెతను ఉపయోగిస్తాం. ఏం సామెత చెప్పండి? అది కాయలు కాసే చెట్టుకే కదా రాళ్ళేసేది. అర్థమవుతుందా? రాళ్ళేస్తారని కాయలు కాయకుండా మానుకుంటా ఉందా? అర్థమవుతా ఉందా? అదే క్రైస్తవ జీవితం. ఈ అవసరమైన ప్రాముఖ్యమైన ఈ సంగతి మార్త గ్రహించిందిగా కనబడుతూ ఉంది. అందుకే ప్రభు చెప్పాడు, మార్తా మార్తా నువ్వు అనేక పనుల గురించి విచారము కలిగి తొందరపడుతూ ఉన్నావు, కానీ అవసరమైనది చెప్పండి ఒక్కటే.
అది తన గురి, అది తన నిరీక్షణ అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. తిరిగి 5వదిగా మనం గమనిస్తూ వస్తే చూడండి, అదే ఎంట ఎవరు కనబడుతున్నారు అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే మరియ కనబడుతున్నట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ మరియని గురించి ఏం చెబుతున్నాడని మనం చూస్తామనంటే 42వ వచనం చూడండి. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. మరియ దేన్ని ఏర్పాటు చేసుకుంది చెప్పండి? ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అర్థమవుతా ఉందా? ఉత్తమమైనది అని అంటే అర్థం ఏంటి చెప్పాలి త్వరగా. ఏవి శ్రేష్టమైనవో, ఏవి మేలైనటువంటివో, ఏవి రమ్యమైనటువంటివో, ఏవి ఖ్యాతి కలిగినటువంటివో అవన్నీ కూడా ఏంటివో చెప్పండి? ఉత్తమమైనవి అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ ఉత్తమమైనటువంటి అన్నీ కూడా ఎవరి దగ్గర నుంచి మనం పొందుతామని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే ఉత్తముడైన దేవుని దగ్గర నుంచి పొందుతాం. అర్థమవుతుందా? ఆ ఉత్తమమైనటువంటి దానిని మరి ఏర్పరచుకున్నది అని చెప్పడం చూస్తూ ఉన్నాం. అందుకే మన జీవితాలలో దేవుడు ఎలాంటి వాడని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దావీదు అంటా ఉన్నాడు 25వ కీర్తనలో, ఓ మాట చదవండి తీసిన వారు. 25వ కీర్తనలో మనం గమనిస్తూ వస్తే దేవుని గురించి దావీదు చెబుతున్న మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 8వ వచనం, యెహోవా ఉత్తముడును. యెహోవా ఎవరు చెప్పండి? ఉత్తముడు అనేటువంటి సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన ఎవరంటే చెప్పండి? యథార్థవంతుడునై ఉన్నాడు. ఆ తర్వాత చూడండి, కావున తన మార్గములను గురించి ఆయన పాపులకు ఉపదేశించును. ఆయన ఉత్తముడు, యథార్థవంతుడు గనుక తన మార్గములను గురించి ఎవరికి ఉపదేశిస్తాడంటే చెప్పండి? పాపులకు ఉపదేశించును అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని ఉపదేశం మరియ వెంట వచ్చింది. ఉత్తమమైనటువంటి దానిని గమనిస్తాం. మరి ఏం చేసింది చెప్పండి? ఆ ఇంట ప్రభు ఉండడం ద్వారా ఏర్పరచుకున్నట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ ఉత్తమమైనటువంటిది ఎవరికి బయలుపరుస్తాడు దేవుడు అంటే పాపులకంట. అందుకే చూడండి, మరియ పాపంలో ఉన్నదే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బోధ ఆయన పాదముల దగ్గర కూర్చొని వింటా వచ్చింది. వినిన కారణాన్ని బట్టి ఏది ఉత్తమమో దాన్ని ఆమె ఏర్పాటు చేసుకున్నట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. అర్థమవుతా ఉందా? కాబట్టి ప్రభు ఎవరు చెప్పండి? ఉత్తముడు అని చూస్తూ ఉన్నాం. అర్థమవుతా ఉందా? ఒకసారి కొండైపులో మందిలో ప్రక్కనే సాయబులు ఉంటారు, చిద్దయ్య అని ఒక ఆయన. వాళ్ళ అత్తగారి ఇల్లు ఒంగోలు రామనగరు. అక్కడ మిద్దె మీద పడుకున్నాడంట. ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఎవరిని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ప్రభువా, నువ్వు ఉత్తముండవు, నేను ఓటుకొండను, నువ్వు ఉత్తముండవు, నేను ఓటుకొండను అని ప్రార్థన చేస్తున్నట్టు. అయిపోయినాక ఆయనకి నిద్ర పట్టలేదంట తెల్లవాదులు. ఇదేంటి పాస్టర్ గారు దేవుని గురించి ఎంతో చెప్తూ ఉంటాడు, మైకులో వింటూ ఉంటాం, ప్రక్కనే మందిరం ప్రక్కనే ఇల్లు. ఈ మనుషుడు ఏంటి ఉత్తముండా అంటున్నాడు, యేసుప్రభుని పట్టుకొని ఓటుకొండని అంటున్నాడు ఏంటి? అర్థం కాలేదని చెప్పేసి సరే అయిపోయింది. రాత్రి నిద్ర పట్టలేదంట. పొద్దున్న 5 గంటలకు బస్సు ఎక్కాడు, ఒంగోలులో వచ్చేసాడు. నేరుగా మందిరం దగ్గరకు వచ్చాడు. పాస్టర్ గారు మీరు చెబుతుంటే ఏవేవో వింటా ఉన్నా, నేను పైన మిద్దె మీద పడుకున్నా, మైకులో వినబడుతూ ఉంది. ఆ పాస్టర్ గారు ఏదేదో చెప్పాడు. అయిపోయినాక ప్రభువా నువ్వు ఉత్తముండవు, నేను ఓటుకొండను, నువ్వు ఉత్తముండవు, నేను ఓటుకొండను అంటా ఉన్నాడు. ఇదేంటి అంటా వచ్చాడు. ఎట్లా అర్థమవుతుంది నీకు? ఆయనేమో పొరపాటు చెప్పలా, ఆయన కరెక్ట్గానే చెప్పాడు. నీ వినడంలో తప్పు కనబడుతూ ఉంది. అప్పుడు చెప్పాను, అయ్యా ఉత్తముండ కాదు, ఉత్తముడు. ఎవరు చెప్పండి? ఆయన ఉత్తముడు. అదే మనుషుడు ఎలాంటి వాడంటే ఓటుకుండా జాగ్రత్త పడిపోతావు, పగిలిపోతావు, చచ్చిపోతావు. సావక ముందే ఉత్తముడైన ఆ ప్రభువును నువ్వు కలిగి ఉండడం ద్వారా గమనిస్తూ ఉంటావు. ధన్యురాలు అయిపోతావు. అందుకే ప్రభు ఆయన ఎవరు అని మనకు జ్ఞాపకం చేయబడుతుందని అంటే ఉత్తముడు అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం కదా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు అన్నీ ఎక్కడున్నాయి చెప్పండి? ఆయన యందే గుప్తమై ఉన్నాయి. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు అన్నీ ఆయనలో కనబడుతూ ఉంటూ ఉన్నాయి. ఆయన కలిగి ఉంటే ఎంత ధన్యుడో, ఎంత ధన్యురాలో అర్థమవుతా ఉందా? ఆసాపు అనే వ్యక్తి ఉన్నాడు 73వ కీర్తనలో. ఆ దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఐశ్వర్యాలు ఎలాంటివో ఎరగడంలే చూస్తూ వచ్చాడు ఇరుగు పొరుగులని. వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయి, బాగా సంపద ఉంది, బాగా ఐశ్వర్యవంతులుగా ఉన్నారు.
కాబట్టి వారి పరిస్థితులన్నీ, వాళ్ళ పశువులు ఇసుకుపోవడం లేదు, కాబట్టి అన్నీ బాగున్నాయి, వాళ్ళ పిల్లలు పాస్ అవుతున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, వాళ్ళు బాగా ఉంటా ఉన్నారు. చూసారా, ఇవన్నీ చూస్తూ వచ్చాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు నా భక్తి వేస్ట్. చూసారా, భక్తి లేకుండా వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి కదా, నేను ఇంత భక్తి కలిగి నాకేంటి ప్రయోజనం? ఇలాగ ఆలోచించుకుని వెనక్కి తీర్చేమో. అయితే ఆ మనుషుడికి ఒక మంచి ఆలోచన వచ్చింది. వాళ్ళు అట్టెందుకున్నారు? ఓసారి దేవుని మందిరానికి వెళ్తాను, దేవుని మందిరానికి వెళ్ళి వారి అంతమును గురించి ఏం చేస్తాను చెప్పండి, నేను ధ్యానం చేస్తాను. కాబట్టి అంతం చాలా ప్రాముఖ్యం, దాని గురించి నేను ధ్యానం చేస్తా. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ వచ్చాడో దేవుడు ఆ మనుషునికి బయలుపరిచాడు. ఎక్కడున్నారు వాళ్ళని మనం చూస్తామనంటే నిశ్చయముగా వారు కాలు జారు చోట ఉన్నారు అనే సంగతి గ్రహించగలిగాడు. లోకంలో ఐశ్వర్యం ఉండొచ్చు, ఘనతలు ఉండొచ్చు, నీకు ఉత్తమమైనటువంటి ఆ ప్రభుని గురించిన సంగతులు గ్రహించకుండా ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వెక్కడున్నావు అనంటే కాలు జారే చోటు ఉన్నావంట. అర్థమైపోయింది. అప్పుడు వెంటనే ఆ మనుషుడు పశ్చాత్తాపడి, అయ్యో నేను పశువు వంటి వాడిని అయితేనే, జ్ఞానం లేని వాడిని అయితేనే, అనవసరంగా నా భక్తిని నేను నిందించుకుంటూ వస్తేనే అని తన గురించి తను మాట్లాడుకుంటూ ఇప్పుడు 24వ వచనంలో ఏం చెబుతున్నాడో చూడండి. నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించదవు, తరువాత నీవు నన్ను మహిమలో చేర్చుకోదువు. ఈ లోకంలో ఉన్నంత కాలము నువ్వేం చేస్తావు చెప్పండి? నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు. 23వ వచనం చదవండి పైకి వెళ్ళి. ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు. చూసారా, కాబట్టి లోకం ఇలా కనబడుతున్నా నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నా, నువ్వు నా కుడి చేయి పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపిస్తావు. తరువాత ఏం చేస్తావు అని అంటే నన్ను నీ మహిమలో చేర్చుకుంటావు. ఆ తరువాత అనేది చాలా ప్రాముఖ్యం. లోకం కాదు, కొద్దికాలం ఆ తర్వాత మహిమలో మనం ప్రవేశించాలి. అది ఉత్తమమైనదిగా కనబడుతూ ఉంది. ఆ నిత్య జీవన సంగతులు మరి గ్రహించిందిగా కనబడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆశాపు అంటా ఉన్నాడు 25వ వచనములో ఏమని? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? చూశారా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. చూశారా, ఆకాశమందు నీవు నాకున్నావు, నీవు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు, నీవు నాకుండగా ఇప్పుడు అంటా ఉన్నాడు లోకములోది ఏది నాకు అక్కరలేదు. లోకంలో మనకేం కావాలో అవన్నీ ఆయనలోనే కనబడుతూ ఉంటూ ఉన్నాయి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలోనే కనబడుతూ ఉంటూ ఉన్నాయి. ఈ ఔన్నత్యమైనటువంటి ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటిది మరీ ఏర్పాటు చేసుకున్నట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. అయ్యా మా అర్థమవుతూ ఉందా? యేసుప్రభు ఇంట ఉండడం ద్వారా చూడండి ఎంత మేలు కనబడుతుందో చూడండి. ఈ మేలులన్నీ పొందాలా, అది దేవుని యొక్క ఉద్దేశం, ఆయన ఆకలి, ఆయన ఆశ. అందుకే 4వ వచనములో తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించినటువంటి ఏం కలిగి ఉండాలి చెప్పండి? సత్యం అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఆయన ఏం చేస్తున్నాడంట? ఇచ్చేచుచున్నట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆయన ఎవరో చూసాం కదా, సృష్టికర్త అయిన దేవుడు. పాపాన్ని బట్టి మరణానికి నీవు పాత్రుడు అంటూ ఉండగా నీకు బదులుగా ఆ మరణాన్ని పొందడానికి మానవ దేహముతో ఆయన ఈ లోకమునికి వచ్చి నీకు బదులుగా మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. యేసు ప్రభు సజీవుడిని మనం చూస్తూ ఉన్నావు. ఆ ప్రభుని నీ ఇంట చేర్చుకుంటే గమనిస్తూ ఉంటూ ఉన్నావు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేదిగా కనబడుతుంది. ఆయనను నీ ఇంట చేర్చుకోవడం ద్వారా నీ పాపములు ఏం చేయబడతాయి చెప్పండి? క్షమించబడేవిగా కనబడతా ఉంటూ ఉన్నాయి. 3వదిగా చూడండి, ఆయనని ఇంట చేర్చుకోవడం ద్వారా గమనిస్తావు రక్షణ భద్రత నీవు పొందుతావు. 4వదిగా చూడండి, ప్రభువుని నీ ఇంట చేర్చుకోవడం ద్వారా గమనిస్తూ ఉంటూ ఉంటావు. ప్రభు మహిమ కొరకైనటువంటి ఉపసారం కలిగిన వారుగా నువ్వు ఉంటూ ఉంటావు. ప్రభువును నువ్వు చేర్చుకుంటే, ప్రభు నీ ఇంట ఉంటే గమనిస్తూ ఉంటూ ఉంటావు. అవసరమైనది ఒక్కటే, ఉత్తమమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, అది నీ భాగం అవుతుంది. ఎంత గొప్ప ధన్యత! మతం కాదు ఇది, ఇది నిత్యత్వ కొరకైన జీవితం. లోకంలో శరీరంతో జీవించుచూ ఉండే కాలంగా గమనిస్తాం. ఆ ప్రభును కలిగి ఇట్టి ఆశీర్వాదాలకు పాత్రులుగా ఈ లోకమును ఉపయోగించి నిత్యత్వం, నిత్య జీవంలో ప్రవేశించడానికి ఆయన మాత్రమే మార్గం. అందుకే యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే ఏంటి చెప్పండి? జీవం. నేనే అంటే అర్థం ఏంటి? నేను కాదు. అర్థమవుతుందా? ఎంతోమంది నేను అనేవాళ్ళు ఉన్నారు, కానీ నేనే అనేవారు లేరు. అర్థమవుతూ ఉంటూ ఉందా?
నేనే అంటే అర్థం ఏంటంటే ఇంకొక్కరు లేరు. అందుకే మరణం రాకముందు ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలన్నటువంటిది దేవుని ప్రేమ. లోకం గుడితనంలో కనబడుతుంది. ఎంతోమంది మోసపోతూ ఉంటూ ఉన్నారు. రకరకాలుగా వారి ఆ చెడుగు ధర వచ్చేటువంటి వారి పోషణ, అవి ఎక్కడికి పోతాయో భయం. అందుకే ఈ మార్గము మతమని ప్రచారం చేయడం లోకం మనం చూస్తూ ఉన్నాం. అయ్యా ఇది మతం కాదు, ఇది ఒక మంచి మార్గం. అందుకే ఈ రాత్రి ప్రేమలోని దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటూ ఉన్నాడు. పాపంలోనే ఉండి, పాపంలోనే జీవించి, పాపంలోనే చనిపోయి, పాపం యొక్క ఫలితమైన పాతాళమును తప్పించుకోవడం అనేటువంటిది, పాతాళమును పొందడం అనేటువంటిది ప్రభువు యేసుక్రీస్తుకి ఎంత మాత్రం ఇష్టములే. దాన్ని నువ్వు తప్పించుకోవాలి. అందుకే శ్రేష్టమైన సమయాన్ని ప్రభువుకి ఇస్తూ ఉన్నాడు. అందుకే వాక్య వెలుగులో ఈ రాత్రి ఆ ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించు. ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మా పరలోకపు తండ్రి, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ దినం ఈ స్థలంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ సన్నిధిని ప్రేమించరాగలని మీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ ఆత్మ ప్రేరేపణ చేత అనుగ్రహిస్తూ వచ్చిన దివ్యమైన మీ మాటలంటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరి యొక్క ఆత్మీయ మేలు క్షేమం కొరకై సమయాన్ని ఇచ్చారో వారు మేలు పొందినట్లుగా సహాయం చేయండి. మీరే మహిమ పొందండి. యేసు ప్రభు ఉదయమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మోకరించండి. ఒక్క క్షణం శబ్దయంత్రము ద్వారా అయ్యా అమ్మ ఈ మాటలు నీకు వినిపించబడుతూ ఉన్నాయి. ప్రభువు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు రక్షణ పొందాలి. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగిన వాడవుగా ఉండాలి. అది దేవునికి ఇచ్చ కోరిక. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మనుషుడు జన్మకర్మ పాపాన్ని కలిగి ఉన్నాడు. దాని యొక్క ఫలితం మరణం, పాతాళము అని చూస్తూ ఉన్నాం. ఈ పాతాళం నుంచి మనుషుడు తప్పించబడడానికి తన పాపములకు ప్రాయశ్చిత్తం కావాలి. ఎవరైతే పాపల జీతం మరణమని శాసించాడో ఆ శాసనం కొట్టువేయబడాలి అని అంటే ఆయనే మరణించాలి. దేవునికి మరణం లేదు. అయితే నీ కొరకు మరణించడానికి ఆయన దేహాన్ని కలిగిన వాడుగా యేసుక్రీస్తు అనే నామములో నరుడుగా ఆయన లోకానికి వచ్చాడు. ఆయన సాక్షాత్ సృష్టికర్త. ఆయన పాపం లేనివాడు. ఆయన కలిగి ఉండడం ద్వారా మనుషుడు ధన్యుడవుతాడు, ధన్యురాలు అవుతుంది. అందుకే దేవుని వాక్యంలో చూస్తూ వచ్చాం కదా, యేసు ప్రభు ఏంట కనబడుతున్నాడో ఆ ఇంట వాక్యం ఉంది, అక్కడ విశ్వాసం కనబడుతూ ఉంది. యేసు ప్రభు ఏంట కనబడుతున్నాడో ఆయన మాటలు ఆ వ్యక్తిని పాపిగా ఒప్పించేవిగా కనబడుతూ ఉన్నాయి. యేసు ప్రభు ఏంట కనబడుతున్నాడో ఆ ఇంట పాప క్షమాపణ రక్షణ పొందేవాడుగా కనబడుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఏంట కనబడుతున్నాడో ఆ మనుషుడు ఇతరులకు ప్రయోజకుడిగా ఉపకారిగా కనబడడం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఏంట కనబడుతూ ఉన్నాడో ఆ ఇంట ఆ మనుషుడు ఉత్తమమైనది, శ్రేష్టమైనటువంటి దానిని ఏర్పరచుకోవడం చూస్తూ ఉంటూ ఉన్నాం. లోకంలో ఏవేవో నువ్వు ఏర్పాటు చేసుకోవచ్చేమో, ఆ ఉత్తమమైనది ఎరగకపోతే, దానిని ఏర్పాటు చేసుకోకపోతే ఈ లోకాన్ని ముగించిన తర్వాత నిత్యమైన నరకం, పాతాళాన్ని పొందేవాడవుగా ఉంటూ ఉంటావు. దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేస్తూ ఉంది. నువ్వేమి చేయ అక్కరలేదు. నువ్వు ఉన్న స్థలంలోనే మోకరించు, కలుముసుకో. ప్రభువా నీ వాక్యాన్ని వింటూ వచ్చా, జన్మకర్మ నేను పాపిని, ప్రభువా నా పాపాలు క్షమించు అని చెప్పు. నీతిమంతులుగా తెచ్చబడతావు. శిక్షావధిని విడిపించబడతావు. కుమారుడు కుమార్తెగా చేయబడతావు. దేవుని రాజ్యములకు వారసుడుగా జీవిస్తావు. ఎప్పుడు ఈ లోకాన్ని ముగించిన పాప ఫలితమైన పాతాళమును తప్పించుకొని నిత్యజీవం, పరలోక రాజ్యాన్ని, మోక్షాన్ని పొందుతావు. దేహం కొద్దికాలం, మరణం మానవుని జీవితంలో ముగింపు కాదు. ఆ తర్వాత ఆత్మ నిత్యము జీవించేదిగా కనబడుతూ ఉంది. పాపమును బట్టి పాతాళమునకు ఆ ఆత్మ కొనుకోబడేదిగా కనబడుతూ ఉంది.
మరణం రాకముందు ప్రభుని అంగీకరించి పాపక్షమాపణ పొంది నీతిమంతురాలుగా తీర్చబడితే ఎప్పుడు మరణం వచ్చినా నిత్య జీవం పరలోక రాజ్యంలో మోక్షంలో ఉంటావు. ఇది మతం కాదు, ఇది ఒక మంచి మార్గం. ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఏదైనా మీరు తీర్మానం చేసుకో. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ మా పరలోకపు తండ్రి, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ఎవరి యొక్క పాప క్షమాపణ రక్షణ కొరకై సమయాన్ని ఇచ్చారో వారు మేలు పొందినట్లుగా సహాయం చేయండి. ఎవరు పాపాలు ఒప్పుకున్న వారుగా ఉన్నారో క్షమించండి. వారి పేరులు ఈ దినమే జీవగ్రంథంలో రాయండి. భూమి మీద మీ మహిమ కొరకే జీవించినట్లుగా కృపను గ్రహించండి. ఎప్పుడు ఈ లోకాన్ని ముగించిన నిత్యత్వంలో మీతో కూడా ఉండినట్లుగా మీ ఏర్పాట్లను వారిని సిద్ధపరచండి. కూడి వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాం. మీ మహిమ కొరకే వారిని జ్ఞాపకం చేసుకునండి. ప్రత్యేకంగా శ్రీనివాసరావు, మాధవి, ప్రభువా నిరీక్షణం, అమూల్య కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం. వారు బంధువుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, మీ లేఖనాలకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అని చెప్పారు. తన వారందరూ కూడా రక్షణ అనుగ్రహించండి. ఇంకా మతము కులం మరి దయగలిగిన తండ్రి, ముసుగులో గురుడు వారికి కనబడుతున్నారు. వారి మనోన్నతలను వెలిగించండి. సత్యాన్ని గ్రహించడానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందమని, పరిచర్యను ముద్రించమని యేసు ప్రభు దివిన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోనండి. శ్రీనివాసరావు ఎక్కడ రండి. నిన్న మొన్న కుటుంబ ప్రార్థన సందర్భాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేకించి జరిగేటువంటి స్వార్థ కూడికను బట్టి మరి ఆలోచించుకుంటా ఉన్నప్పుడు 582వ పాట అంటే మామూలుగా కుటుంబ ప్రార్థన పాట పాడుకొని సందర్భాలు జ్ఞాపకం చేసుకునేవాళ్ళం. కానీ నిన్న మొన్న మాత్రం ఆ పరిస్థితులన్నింటినీ కూడా ప్రార్థనగా మలుచుకొని ప్రార్థించుకుందాం అన్న ఉద్దేశంతో ఈ పాట పాడుకొని ఆ పాటలోనే ఉన్నటువంటి ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకొని మేము వేడుకుంటా వచ్చామన్నమాట. అవే సందర్భాలు ఈరోజు మనకి 3-4 చరణాల్లో కనిపిస్తూ ఉన్నాయి. మరి అందరూ రక్షణ పొందాలని దేవుడంట ఇచ్చేయించుతున్నాడు. ఇక్కడ చరణం కూడా అదే ఉందన్నమాట. అందరికీ రక్షణ కలుగా రాజులకు అధికారులలో సర్వలోకుల ఉజ్జీవముకై వేడెదము ప్రభుని. మరి చూడండి, అందరూ రక్షణ పొందాలి. రాజులు, అధికారులు ఎవరైనా సరే, అదేవిధంగా సర్వలోకులు రక్షింపబడి ఉజ్జీవింపబడాలనేది ఇక్కడ ఈ పాటలో మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నది. అందరూ రక్షణ పొందాలంటే ఏం కావాలి? వాక్యము వర్ధిల్లి వ్యాపింపజేయబడాలి. వాక్యము వర్ధిల్లి వ్యాపింపజేయబడాలి. అలా జరగాలంటే ఏం కావాలనంటే చూడండి అక్కడ వాక్యము వర్ధిల్లి వ్యాపింపను. కింద వరుసలో మనం చూస్తే సేవకుల ఆత్మతో నింపబడా. అందుకే మన మధ్యకు సేవకులు రావాలి. వారు ఆత్మతో నింపబడి మరి ప్రకటింపబడేటువంటి ఈ మాటలన్నీ కూడా అనేకుల రక్షణకు కారణం కావాలని మేము వేడుకుంటా వచ్చామన్నమాట. సరే, ఇప్పుడు మీకు అందరికీ ఉన్నటువంటి సందేహం ఏంటంటే, మీరేనా వేడుకుంది, మేము ఈ నెలంతా చేసిన ప్రార్థన ఉత్తదేనా అని మీరు అంటారన్నమాట. లేదు, సంఘం ప్రార్థిస్తూ వచ్చింది. అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రజలు ప్రార్థిస్తూ వచ్చారు. మరి దానిని బట్టి ముందు 2 రోజులు కూడా ప్రార్థించే సమయాన్ని మేము కూడా కలిగి ఉండడానికి దేవుడు మాకు సహాయం చేస్తూ వచ్చాడు. ఆ విధంగా మనం అందరం కూడా వేడుకున్న దానిని బట్టి చూడండి, అందరూ రక్షణ పొందే దానికోసము మరి వాక్యము వర్ధిల్లి వ్యాపింపబడాలి అని అంటే సేవకులు మన మధ్యకు రావాలి, ఆత్మతో నింపబడి మరి దేవుని మాటలు అనుగ్రహించాలి. అప్పుడే ఏమవుతుందంటే అనేకులు రక్షింపబడటానికి
కారణము మరి ఈ సమయాన్ని దేవుడు ఈ విధంగా అనుకూలపరుస్తూ వచ్చాడు. మరి దైవ సేవకులు మన మధ్య ఉండటానికి ఈ సమయం అనుగ్రహింపబడుతూ వచ్చింది. మరి ఆంటీ గారు చెప్తా వచ్చారు, అదేవిధంగా నేను కూడా అంకుల్కి ఫోన్ చేస్తూ వచ్చాను. వచ్చేటువంటి పరిస్థితి కాదు, ప్రత్యేకించి ఈరోజు ఉన్నటువంటి స్లాబ్ను బట్టి, అదేవిధంగా ఈ సాయంత్రకాల సమయంలో ఉన్నటువంటి కూడికను బట్టి మరి హైదరాబాద్ నుంచి హెబ్రోన్ నుంచి అంకుల్ రావడం జరిగింది. మరి అనేకమైన సంగతులు వింటా వచ్చాం. ఈ సంగతులన్నిటిని బట్టి మనం నెమరు వేసుకునే వారంగా ఉండి మరి రక్షింపబడినటువంటి అనుభవంలో ముందుకు సాగిపోవాలని ఈ మాటలు మనకి అన్నీ కూడా జ్ఞాపకం చేయబడుతూ వచ్చాయి. సరే, ఈ సమయంలో మనం అందరం కూడా లేచినట్లయితే చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత, ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాత మరి ఇక్కడే కింద సిస్టర్స్ కూర్చుంటారు. మరి బ్రదర్స్ వరకు టేబుల్స్ ఏం తీసుకురాలేదు, లేదంటే కుర్చీలు కూడా ఏం ఏర్పాటు చేయలేదు కాబట్టి బఫే ప్లేట్లే ఉన్నాయి. బ్రదర్స్ వరకు బఫేలో తిందాం. మరి దైవ సేవకులు ఆంటీ గారు అన్న లోపలికి వెళ్ళి భోజనం చేస్తారు, సిస్టర్ ఏర్పాటు చేస్తారు లోపల. మరి మనం అందరూ లేచినట్టయితే ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక్కడే రెండు వైపులా ఎప్పటిలాగానే కూర్చొని భోజనం చేయొచ్చు. కుర్చీల్లో ఉన్న వారికి కూడా ఎదురుబెదురుగా కూర్చోండి. మరి గమనించండి, భోజనం చేసేటప్పుడు పిల్లలు ఎవరు కూడా కుర్చీలో కూర్చోవద్దు, అందరితో పాటు కిందే వచ్చి కూర్చోండి. ఇప్పటివరకు నేను ఏ విషయం కూడా ఎవరిని నొప్పించకుండానే మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. ఎవరిని నొప్పించాలనేది ఉద్దేశం కాదు అసలు. అందరం కూడా దేవుని మాటలు విని సంతోషించాలి, ఆత్మలో అభివృద్ధి పొందాలనేది ఉద్దేశం. తర్వాత పోతే ఏప్రిల్ 3వ తారీఖు ఈ నెల జరిగేటువంటి సిస్టర్స్ మీటింగ్ ప్రారంభిస్తూ వచ్చాం. చూడండి, ఈ రోజుకి సంవత్సరం పూర్తయిందన్నమాట. చివరి రోజు అంకుల్ రావడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. మనందరి తరఫున అంకుల్కి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసేవారిగా ఉన్నాం అన్నమాట. అంటే అంకుల్ తోటి ఈ సంవత్సరం అనేది ఈ రీతిగా మరి ఆత్మతో నింపబడినటువంటి మాటలతోటి సంపూర్ణం చేయబడుతూ వచ్చింది. అంటే ఈ పనికి మరొక సంవత్సరాన్ని వచ్చే మాసం నుంచి మనకు ప్రారంభపడద్దని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. పరిచర్య విషయమై అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి భవిష్యత్ దినాల్లో దేవుని చిత్తం నెరవేర్చబడటానికి ప్రత్యేకించి బొడ్డువాంపాలెం విషయంలో ప్రార్థన చేయాలని స్థానికులను అదేవిధంగా సంఘస్థులను అందరిని కూడా కోరుకుంటా ఉన్నాం. చివరిగా మనం అంకులు ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. మాకేమి మీరు ప్రత్యేకమైన వందనాలు చెప్పాల్సిన అక్కర్లేదు. మేము తప్పనిసరిగా ఇక్కడ ఉండాల్సిన వారమే, అది మా బాధ్యత. అయితే అవసరాన్ని బట్టి మన ఒక్క సంఘమే కాకుండా సార్వత్రికంగా అనేకుల యొక్క క్షేమం కొరకు హెబ్రోన్లో ఉండాల్సి వస్తూ ఉంది, అన్నిటి పెట్టుకొని. అది అనేకుల కొరకు అన్నమాట. క్రైస్తవ జీవితం చూసాం కదా, అనేకుల కొరకని. అదే నా బతుకు కూడా. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే మనం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించే వారంగా ఉండాలని మనం చేయబడుతూ ఉన్నాం. చివరి ప్రార్థన అయిన తర్వాత ఎట్ట కూర్చుంటారు? పట్ల మీద కూర్చుంటారా? సరే, మడత చేయండి, మడతలే చేయండి పట్టలు. ఆ తర్వాత పట్ల మీద కూర్చుంటారు. సిస్టర్స్ బ్రదర్స్కి బఫే ఏర్పాటు చేస్తారు. ఈ కుటుంబం కొరకు, ఈ గ్రామం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆ తర్వాత అద్దెంకిలో బెరాకా ప్రార్థనా మందిరం ప్రతి ఆదివారం 10 గంటలకు ఆరాధన ఉంటుంది. దేవుని మందిరానికి రండి. ఈ గ్రామం నుంచి కూడా అనేకులకు ఆహ్వానం. ప్రతి నెల 2వ శనివారం ఉదయకాలం 9 గంటల నుంచి 2 గంటల వరకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. మీ అక్కరలు, మీ మనవులు ఏమైనా ఉంటే రండి మందిరానికి. సంఘం యొక్క ప్రార్థన బహుబలము గలది కనుక పాలు పొంది మేలు పొందేవారుగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును పరిశుద్ధ ఆత్మ అన్యోన్య సహవాసము కుటుంబానికిని దేవుని వాక్యమునకు విధేయులైన వారికి అందరికీ సదాకాలము తోడై ప్రభు మహిమ కొరకై సంపూర్ణులుగా సిద్ధపరచునుగాక. ఆమేన్. యేసుని పిలుపు వినియునింకా యోచింపారేలా, యేసుని పిలుపు వినియునింకా యోచింపారేలా, అవనిలో అగచాట్ల పాలైనా, అవనిలో అగచాట్ల పాలైనా,
ఆపదు శాంతి ఆత్మకు నిలలో, ఆపదు శాంతి ఆత్మకు నిలలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. అందరికి వందనాలు. ఇవన్నీ తీసి చక్కపరచండి. వాటిని భోజన సహోదరులు చూడండి కొంచెం వడ్డించడానికి.